నమస్తే సార్. సామిరెడ్డి గారు, మీరు మీ ఇప్పుడు 10-15 లక్షలతో మీ బిజినెస్ జర్నీ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి 25 crores టర్న్ ఓవర్ పెడుతుంది, అంతేనా? అవునండి. అండ్ 15th బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు, అంటే అవుట్లెట్ 17th మేడ్చల్లో ఓపెన్ చేస్తున్నారు ప్రజెంట్ గా. బిజినెస్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అండ్ దానికి పూర్వము మీ బాల్యం గురించి తెలుసుకుందాం, ఎందుకంటే అది ఫౌండేషన్ కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ చేయండి సార్. నేను చిన్నప్పుడు మా ఫాదర్ వ్యవసాయం చేసేవారండి. ఆ విధంగా చదువుకుంటూ వస్తే తర్వాత పాలిటెక్నిక్ చేశాను. పాలిటెక్నిక్ చేసేటప్పుడు కూడా చిన్న చిన్న పనులు చేసుకునేవాడిని. తర్వాత బీటెక్ జాయిన్ అయిన తర్వాత ఒక ఐటీఐ కాలేజీలో పార్ట్ టైం జాబ్ చేసేవాడిని. ఇట్లా మొత్తం నా జర్నీ మొత్తం ఇప్పుడు పార్ట్ టైం చేసుకుంటూ వచ్చేవాడిని. సో చిన్నప్పుడు వ్యవసాయం చేశాను, పెద్ద అయిన తర్వాత ఇచ్చేసాను. నాకు ఈ బీటెక్ అయిపోయిన తర్వాత ఒక ఇండస్ట్రీ పెట్టాలని ఒక ఐడియా వచ్చింది. ఒక బల్బ్స్ ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది, నాకు ఎలక్ట్రికల్ చేసా కాబట్టి ఎలక్ట్రికల్లో ఇండస్ట్రీ ఉంటేనే బాగుంటుంది అని నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండే. దానికోసం ట్రై చేశాను, బల్బ్ తయారు చేద్దామని ట్రై చేశాను. ఒక బల్బ్ తయారు చేయాలంటే 2003లో సుమారు ఒక 30-40 కోట్లు ఉండాలి, దానికి పెద్ద నెట్వర్క్ ఉండాలి, గవర్నమెంట్ పర్మిషన్స్ కావాలి, ఇవి చాలా పెద్దగా ఉండే. ట్రై చేసి మేము 4 ఫ్రెండ్స్ మన వల్ల కాదు, ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్న ₹1,00,000 లేనంటే 10 సార్లు ఆలోచిస్తాడు. సో నా కాలేజ్ చదువు కానీ ఇవన్నీ కానీ ఆల్మోస్ట్ స్కాలర్షిప్స్ చదివే. నేను జేఎన్టీ క్యాంపస్లో చేసే బీటెక్, నా 25th ర్యాంక్ వచ్చింది. సో కాబట్టి నా చదువు ఎడ్యుకేషన్ ఈజీ అయింది. సో ఇండస్ట్రీ పెట్టాలంటే ఏం కావాలి, 30 కోట్లు కావాలంటే ₹1,00,000 లేనప్పుడు 30 కోట్లు పెట్టడం చాలా కష్టం. కాబట్టి ఇది అవదలే అని ఏం చేశానంటే ఒక జాబ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ లెక్చరర్గా జాయిన్ అయ్యాను. ఒక 2-3 ఏళ్ళు చేసిన తర్వాత అప్పుడు సాఫ్ట్వేర్ బూమ్ బాగుండే. క్యాంపస్లో ఇంటర్వ్యూస్ జరిగాయి కానీ క్యాంపస్ పెద్ద జరగలే. అప్పుడు 2003లో కొంచెం మనకి సాఫ్ట్వేర్ పడిపోయింది పూర్తిగా, అప్పుడు లేదు. అందుకని ఒక 2 years పాటు నేను ఒక లెక్చరర్గా చేశాను. చేసిన తర్వాత అప్పుడు కొంచెం సాఫ్ట్వేర్ బూమ్ మరలా వచ్చింది. సాఫ్ట్వేర్లో జాయిన్ అయ్యాను. సాఫ్ట్వేర్లో జాయిన్ అయ్యి ఒక 4 years చేసిన తర్వాత సో ఎప్పటి నుంచో మనకి మనసులో ఉంటుంది కదా, బల్బ్ తయారు చేయాలి, సో బల్బ్ తయారు చేస్తే బాగుంటుందని అనుకునేవాడిని. సో ఆలోచన వస్తూ చాలామందిని కలుస్తూ ఉంటే సో నాకు జేపీ గారు ఒకసారి టీవీలో కనిపించి ఇట్లా యూత్ ముందుకు వస్తే బాగుంటుందంటే నేను కూడా వెళ్ళి లోక్సత్తా పార్టీలో జాయిన్ అయ్యాను. సో నాకు టైం ఉన్నప్పుడల్లా పార్టీకి సర్వీస్ చేసేవాడిని. అట్లా చేస్తూ కొంతకాలం తర్వాత ఇంకా ఫుల్ టైం చేస్తే బాగుంటుంది పాలిటిక్స్ కానీ జాబ్ మానేసేసి ఒక 6 ఏళ్ల పాటు ఫుల్ టైం చేశాను. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండే, ఆయన అక్కడే మాట్లాడుతూ ఒక ఎల్ఈడి లైట్స్ చేసేవాడు. ఆయన ఏం చేసేవాడంటే ఒక ఇండస్ట్రీ దగ్గర లైట్స్ కొని సో మార్కెట్లో అమ్మేవాడు. సో నేను ఆయన అడిగాను, సో నీతో నేను పార్ట్నర్గా జాయిన్ అవుతానంటే తప్పకుండా జాయిన్ అవ్వచ్చు అన్నాడు. నేను ఆయన కలిసి పార్ట్నర్షిప్లో ఒక స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్రీ మంత్ నాకు అప్పటి వరకే పాలిటిక్స్లో మంచి నెట్వర్క్ ఉండే కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళిన ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు. ఆర్డర్స్ ఈజీగా వచ్చాయి నాకు. నేను కూడా కొంచెం నాకు టీచింగ్గా స్కిల్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్గా కొంచెం టెక్నాలజీ తెలుసు, 3వది ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ఉంది. సో 4వది చిన్నప్పటి నుంచి బాగా హార్డ్ వర్క్ చేశాం కాబట్టి ఆల్మోస్ట్ రోజుకు ఒక 12-15 గంటలు పని చేస్తే నెలకు 30 లక్షలు ఆర్డర్స్ వచ్చాయి. ఈ 30 లక్షల ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేయడం మా ఫ్రెండ్కి అయ్యేది కాదు. సో నేను కూడా ఆయన పర్సనల్గా కలిసి చెప్పాను, మన ఇద్దరం కలిసి బిజినెస్ చేస్తే బాగుంటుంది, నన్ను కూడా జాయిన్ చేసుకుంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు పార్ట్నర్ జాయిన్ చేసుకోవడం, నేను ఇండిపెండెంట్గా చేస్తాను అన్నాడు. అన్నప్పుడు నేను అంటే అప్పటి వరకు మీరు మార్కెటింగ్ హెడ్గా చేశారు. మార్కెటింగ్ హెడ్ చేశాను, మార్కెటింగ్ డైరెక్టర్గా ఉండేవాడిని, ఆయన ఓన్గా రన్ చేస్తుండేవాడు. సో రెండోది ఏమైతే డిలే అయ్యేది. సో ఆయనతో సరే 30 లక్షలు వస్తున్నాయి, అయితే ₹1 కోటి బిజినెస్ చేసిన ఈ 30 లక్షలు చేయడానికి 2 నెలలు తీసుకునేవాడు. నేను ఎవ్రీ మంత్ 30 లక్షలు చేసుకొచ్చుకుంటే సంవత్సరానికి ఏమయ్యేది, ఒక సంవత్సరానికి ఎక్కువ అవుతుండేది. మనం 30 × 12 వేసుకుని చాలా టర్న్ ఓవర్ అయ్యేది. ఆయన సంవత్సరం మొత్తం 60 లక్షల కంటే కెపాసిటీ లేదు ఆయన దగ్గర. సో ఇట్లా ఎవ్రీ టైం నాకు ఏమవుతుండేది, క్లయింట్స్ దగ్గర నుంచి ప్రాబ్లం వచ్చేది, క్లయింట్స్ దగ్గర నుంచి రావాల్సిన పేమెంట్స్ డిలే అయ్యి. సో నేను మార్కెటింగ్ చేసే కాబట్టి నేనే రెస్పాన్సిబుల్ తీసుకోవాలి కదా, మళ్ళీ నేనే ఫండ్స్ తీసుకురావాలి కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ వస్తుండేవి. చాలాసార్లు పర్సనల్గా డిస్కస్ చేశాను. ఆయన ఇంక్రీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు. సో నేనేం చేశానంటే సరే అండి అని ఆలోచిస్తున్న టైంలో ఇప్పుడు ప్రస్తుతం ఒక పార్ట్నర్ అండి రామకృష్ణ అని, ఆయన మీ ఇద్దరం కలిసి లోక్సత్తాలో పనిచేశాం. ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఏమంటావు అని అడిగాడు, నేను సలహా అడిగాడు. రామకృష్ణ, డిజిటల్ మార్కెటింగ్ కంటే నేను ఒక హార్డ్వేర్ ఇండస్ట్రీ, ఎల్ఈడి లైట్స్ తయారు చేసే ఇండస్ట్రీలో పనిచేశాను, నాకు మార్కెటింగ్లో అనుభవం ఉంది. సో మనకు నెలకు 30 నుంచి 40 లక్షలు వస్తుంది. సో మన ఇద్దరం కలిసి స్టార్ట్ చేద్దాం, నువ్వేమంటావు అన్నారు. తప్పకుండా స్టార్ట్ చేద్దాం మనం అని మీ ఇద్దరం కలిసి
ఒక చిన్న రూమ్లో 10x10 రూమ్లో స్టార్ట్ చేసాం. మా మిస్సెస్ అక్కడ ప్రొడక్షన్ చేసేది, సో నేను మార్కెటింగ్ చేసేవాడిని. ఆయన అప్పుడు జాబ్ చేసుకున్నాడు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నాడు, ఆయన జాబ్ చేసేవాడు. అంటే మీ ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ లేదు కదా, ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా అప్పట్లో? మళ్ళీ తీసుకోలేదండి బేసికల్గా, ఎందుకంటే నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ని. ఒక చిన్న ప్రొడక్ట్ తయారు చేశాను స్టార్టింగ్గా, స్లిమ్ ప్యానల్ తయారు చేయడం చేశాను. ఆ స్లిమ్ ప్యానల్ తయారు చేయడం నాకు ఎట్లా తెలిసింది, నేను చాలా ఇండస్ట్రీస్ తిరుగుతాను కదా. ఇప్పుడు మా పార్ట్నర్ ఎవరైతే ఉన్నాడో ఆయన ప్రొడక్షన్ చేయడు, ఆయన ఏం చేసేవాడు, బయటకు తెప్పించుకునేవాడు. నేను చాలా సార్లు ఈ ప్రొడక్షన్ చేసే ఇండస్ట్రీస్కి విజిట్ చేశాను, శాంపుల్ తీసుకోవడానికో లేకపోతే ఆ ప్రొడక్షన్ చేసే ప్రాసెస్ ఎట్లా ఉంటుందో తెలుసుకోవడానికో చాలాసార్లు వెళ్ళాను. నాకు ఆల్మోస్ట్ ఈ 2-3 ఏళ్ల పాటు ఆయనతో కలిసి చేసిన ఈ 3 ఏళ్ల పాటు అనుభవం ఏముంటుంది, ఈయన సర్వీస్ అప్లై అయినప్పుడు ఆ ఇండస్ట్రీ దగ్గరికి నేనే కొన్నిసార్లు కూర్చొని స్క్రూస్ ఫిట్ చేసిన టైం ఉంటుంది, ప్రొడక్షన్ చేసిన టైం ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ మొత్తం నాకు వచ్చేసింది. వచ్చేసినప్పుడు నేను అన్ని ప్రొడక్ట్స్ తయారు చేసి చదువుకోలేదు, ఒక స్లిమ్ ప్యానల్ తయారు చేయడం నేర్చుకున్నా ఫస్ట్. ఆ స్లిమ్ ప్యానల్ అంటే మనం ఫాల్ సీలింగ్లో పెడతాం, ఈ ఫాల్ సీలింగ్లో పెట్టి లైట్ తయారు చేయడం నేర్చుకున్నాం. ఎందుకు, నేను ఎలక్ట్రికల్గా నాకు తెలుసు, సో తయారు చేయడం తెలుసు. సో మేము మిస్సెస్ స్టార్ట్ చేసాం. సో చేస్తే ఏమైపోయింది, మేము చేసిన సెటప్ చాలా తక్కువ, దాంట్లో నెల మొత్తమే చేస్తే ఒక 5 లక్షల ప్రొడక్షన్ వస్తుంది. మా కెపాసిటీ ఎంత, నెలకి ఒక 30 లక్షలు వస్తుంది. సో కాబట్టి ఇది వర్కౌట్ అవ్వదని మేము ఇద్దరం కలిసి ఏం చేసాము, ఈ ప్రొడక్షన్ సర్వీస్ చేసే అవుట్ సోర్సింగ్ చేసే ఇండస్ట్రీస్ ఉన్నాయి. అతను కూడా మాకు ఫ్రెండ్ అనమాట, అతని దగ్గరికి వెళ్ళి అడిగాం. అతను సర్వీసే చేస్తాడు, అవుట్ సోర్సింగ్ చేస్తాడు. బాబు ఇట్లా మాకు ఇండస్ట్రీస్, మేము ఇండస్ట్రీ పెట్టాము, సో మీకు నీతో కలిసి చేద్దాం అనుకుంటున్నాం అని అన్నాం. సో ఆయన కూడా పర్లేదు, నాకు బిజినెస్ ఇస్తా అంటున్నారు కదా మీరు, మీకు ఏం కావాలో చెప్పండి అన్నాడు. మేము ఏం చెప్పామంటే ఆయనకి, నేను రా మెటీరియల్ ఏదైతే ఉందో ఆ రా మెటీరియల్ తీసుకొచ్చి మొత్తం మీకు ఇస్తాను, మీరు ప్రొడక్షన్ చేసి క్వాలిటీ చెక్ చేసి నాకు ఇవ్వాలి, నీ ఇండస్ట్రీని మా ఇండస్ట్రీగా యూజ్ చేసుకుంటాం, ఓకేనా అన్నాం. ఆయనతో మేము అగ్రిమెంట్ చేసుకున్నాం. ఆయన కూడా ఏమన్నాడు, ఎస్ మీరు బోర్డు పెట్టుకోవచ్చు, మీకు నేను సపోర్ట్ చేస్తా అని చెప్పాడు. అట్లా ఏం చేసాము, నెలకు ఒక 30 లక్షల రూపాయలు ఫస్ట్ ఇయర్ లో మాది 63 లక్షలు అయిందండి. ఇండస్ట్రీస్ కూడా ఇట్లా అవుట్ సోర్సింగ్ ఉంటాయి, చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి. మీరు ఏ ఇండస్ట్రీ, జనరల్ గా మనకి క్లాతింగ్ ఇండస్ట్రీలోనే విన్నా నేను ఇది, అంటే స్టిచ్చింగ్ సెటప్ అంతా ఉంటే వాళ్ళు అవుట్ సోర్సింగ్ తీసుకొని చేస్తారు అనేసి. బట్ ఆల్రెడీ ఒక ఇండస్ట్రీ సెటప్ అయిన ఇండస్ట్రీ ఆల్రెడీ వాళ్ళకే ప్రొడక్షన్ లో ఉంటుంది, క్లయింట్స్ ఉంటారు, వాళ్ళు మనకి చేస్తారా అని. చేస్తాం, మేము కూడా చేస్తాం. ఇప్పుడు మాది ఆల్రెడీ ఇండస్ట్రీ ఉంది, మా 25 crores టర్న్ ఓవర్ ఉంది. మీరు రేపు వచ్చి మీ బ్రాండ్ మీద క్యూ న్యూస్ బ్రాండ్ మీద కావాలన్నా కూడా చేసేస్తాం. ఓకే. సో ఓఈఎం అంటాం దాన్ని, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్. మనం ఇప్పుడు ఇండియా మొత్తంలో తయారయ్యే 90% ప్రొడక్ట్స్ ఈ ఓఈఎం చేసినవి వస్తాయి. మార్కెటింగ్ బ్రాండ్స్ ఏవైతే పెద్ద పెద్ద బ్రాండ్స్ మీరు అనుకుంటున్నారో వాళ్ళు చైనాలో చేయించవచ్చు, కొన్ని ఇండియాలో చేయించవచ్చు, వాళ్ళంతా సింపుల్. ఇప్పుడు మన ఐఫోన్ ఉంది, ఐఫోన్ కూడా ఒక 6 ప్లేసుల్లో ఓఈఎం చేయించుకొని ఫైనల్గా అసెంబ్లీ చేస్తారు. సో ఏదైనా వరల్డ్ మొత్తంలో ఓఈఎం అందరూ చేస్తారు. ఓఈఎం చేస్తే అడ్వాంటేజ్ ఏమైందంటే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి బల్క్లో ప్రొడక్షన్ అయిద్దండి. ఇప్పుడు నేను ఒక స్లిమ్ ప్యాన్లో 100 చేస్తున్నా, మార్కెట్లో అమ్ముతున్నా, మీరు వచ్చి ఓఈఎం చేయమన్నారు, మీకోసం 100 కొంటా కదా, 100, 200 అయినాయి కదా. నేను రా మెటీరియల్ కొన్నప్పుడు ఏమవుతుంది, బల్క్లో అతని దగ్గర కొంటా కాబట్టి అతని ప్రొడక్షన్ కాస్ట్ తక్కువైంది. మ్యానుఫ్యాక్చరింగ్ లేదంటే ఏంటంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఎక్కువ మొత్తంలో చేశారనుకోండి దానికి కాస్ట్ తక్కువ అవుతుంది. మీకు చైనా కాస్ట్ తక్కువ అంటుంటారు కొన్నిసార్లు. ఎందుకంటారు, ఇప్పుడు సపోజ్ సోలార్ ప్యానల్ తీసుకోండి. సోలార్ ప్యానల్ ఇండియాలో సుమారుగా ఒక వాట్ వచ్చి 25 రూపాయలు ఉందనుకోండి, చైనాలో 7 రూపాయలు ఉంటుంది. సో ఎందుకు, మన దగ్గర ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఎందుకు, డిమాండ్ తక్కువ ఉంది కాబట్టి. అదే చైనాలో డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ అయింది. అట్లా ఓఎం ఎవరైనా చేసిస్తారు. మేము కూడా అట్లా వెళ్ళాము, అతను చేశాడు, ఒక 2 years పాటు సపోర్ట్ చేశాడు. సపోర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మాకేమైపోయింది, అతని సెటప్ సరిపోవట్లా. సో ఫస్ట్ ఇయర్లో 63 లక్షలు చేసాం, సెకండ్ ఇయర్ 1.5 అయింది. 1.5కి అతను సపోర్ట్ సరిపోవట్లే. సో మేము ఒక సపరేట్ ఇండస్ట్రీ తీసుకున్నాం. అప్పటి వరకు మా మార్కెటింగ్ ఆఫీస్ ఉండే, సపరేట్ ఒక ఇండస్ట్రీ తీసుకొని ఆ ఇండస్ట్రీలో మళ్ళీ మేము ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకొని ఒక 20-30 మందితో స్టార్ట్ చేసాం. అంటే ఇండస్ట్రీ అంటే ఆల్రెడీ సెటప్ చేసిన ఇండస్ట్రీ, ఓపెన్గా ఉంటుంది, ఓపెన్గా ప్లేస్ తీసుకుంటాం, మొత్తం మేము సెటప్ చేస్తాం. ప్రొడక్షన్ యూనిట్ మొత్తం కొత్తగా సెటప్ చేశారు ప్రొడక్షన్ కి తగ్గట్టు. అవును, ఎందుకు, మాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక ప్రొడక్షన్ ఎట్లా లైన్ ఎట్లా ఉంటుంది, క్లయింట్స్ ఉన్నారు, మార్కెటింగ్ తెలుసు మాకు, ఇండస్ట్రీ ఆల్రెడీ ఒక అవుట్ సోర్సింగ్ లో ఓఎం చేసాం. మేము ఓఎం దగ్గరికి వెళ్ళినప్పుడు మేమే పని చేస్తాం, ఎందుకంటే అతను ప్రొడక్షన్ అవ్వదు కదా. ఎప్పుడైతే అవుట్ సోర్సింగ్ వెళ్ళినప్పుడు అతను చేయలేడు,
మా వాళ్ళు క్యూసీ చేస్తారు, మేమే దగ్గర నుండి చూస్తాము. సో అతను కూడా చెప్పాడు, అతను మా ఫ్రెండ్ కాబట్టి, సామిరెడ్డి సారీ నేను మీకు సపోర్ట్ చేయలేను, మీరు ఎక్కువ డిమాండ్ మీకుంది, మీరు చేయలేమన్నారు. సో అప్పుడు మేము ఏం చేసాం, మా ఓన్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకున్నాం. ఈ జర్నీలో కనుక మీరు ఆలోచిస్తే ఎక్కడికి వెళ్ళినా మాది డబుల్ ఎందుకు అవుతుందంటే, మేము ఒక 2-3 ఫ్యాక్టర్స్ ఫాలో అవుతున్నామండి. ఒకటి మేము ఏం చేస్తామంటే, ఏ ప్రోడక్ట్ తయారు చేసినా దాని యొక్క రా మెటీరియల్ ఎగ్జాక్ట్ సోర్స్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ మేము ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు ముంబైలో ఉండే ఎల్ఈడికి సంబంధించి, ముంబైలో రా మెటీరియల్ వెళ్ళి కొనుక్కున్నాం. సో నెక్స్ట్ ఏం చేసాము, ఢిల్లీ వెళ్ళాం, సో పూణే వెళ్ళాం, ఇండియాలో ఎక్కడెక్కడైతే ఈ సోర్సెస్ ఉన్నాయో అన్ని ప్లేస్లకి వెళ్ళాం. ప్లేస్లకి వెళ్ళి రా మెటీరియల్ తక్కువ కాస్ట్ తెచ్చుకుంటాం. ఈ రోజు కూడా అంతే చేస్తాం. ఈ రోజు ఏం చేస్తున్నాము, ఇండియాలో అయిపోయింది, తక్కువ కాస్ట్కి వెళ్ళైపోతున్నారని ఇటలీలో కానీ, సింగపూర్లో కానీ, చైనాలో కానీ ఎక్కడైతే రా మెటీరియల్ తక్కువ దొరుకుతుందో దాన్ని కొనుక్కొచ్చుకుంటాం. ఫస్ట్ మా రా మెటీరియల్ కాస్ట్ తక్కువ ఉంటుంది. రెండోది ఏం చేస్తాం, క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేస్తాం. మూడోది ఇన్స్టాలేషన్ సంబంధించిన కంప్లీట్ సపోర్ట్ మేము ప్రొవైడ్ చేస్తాం. సో నాలుగోది ఎప్పుడైనా సర్వీస్ కావాలంటే చేసి పెడతాం. సర్వీస్ చేయటమే కాదు, మీ దగ్గర పాత లైట్లు ఉన్నాయి, వాటిని కూడా రిపేర్ చేసి కస్టమైజేషన్ చేస్తాం. సో తద్వారా ఏమైపోయింది, ఒకటి ప్రొడక్ట్ కాస్ట్ తక్కువకి వస్తుంది మా దగ్గర, రెండోది ఏమైపోయింది మీకు సర్వీస్ ఈజీగా ఉంది, మూడోది ఇన్స్టాలేషన్ సపోర్ట్ ఉంది. మీ హెడేక్స్ ఏవైతే ఉన్నాయో హెడేక్స్ అన్నిటిని గ్లోయిడ్ తీసుకుంది కాబట్టి వాళ్ళకి ఏమైపోయింది, కస్టమర్స్కి ఒక్కసారి దగ్గర మా కస్టమర్స్ వస్తే ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద కంపెనీ ఉంది, పేరు చెప్తే బాగుండదు కానీ కంపెనీ ఉంది, వాళ్ళు ఏం చేశారు, ఫిలిప్స్ దగ్గర కొటేషన్ తీసుకున్నారు, 25 lakhs వచ్చింది. నన్ను పిలిచారు, నేను 12.5 lakhs ఇచ్చాను. సో మళ్ళీ వాళ్ళకి డౌట్ వచ్చి, సో వీళ్ళేదో గ్లోయిడ్ వాళ్ళు అంటే వాళ్ళు ఆల్రెడీ మా కస్టమర్స్, డౌట్ వచ్చి మళ్ళీ ఫిలిప్స్ వాళ్ళని పిలిచారు. ఫిలిప్స్ వాళ్ళు మళ్ళీ 13 lakhs ఇచ్చారు. నన్ను పిలిచారు, మళ్ళీ వాళ్ళు 13 lakhs ఇచ్చారు, నీకు 12 lakhs ఉంది, 12.5 lakhs ఉంది, 50,000 డిఫరెన్స్ ఉంది ఏందని అడిగారు. నేను సేమ్ కొటేషన్కి 6 lakhs ఇచ్చాను. ఆయన అడిగాడు డైరెక్టర్, సో ఫస్ట్ ఆయన 25 lakhs ఎందుకు ఇచ్చాడు, నువ్వు 12.5 lakhs ఎందుకు ఇచ్చావు, తర్వాత ఆయన 13 lakhs ఎందుకు ఇచ్చాడు, నువ్వు 6.5 lakhs ఎందుకు ఇచ్చావు అని అడిగాడు. సార్ సింపుల్ సార్, ఫస్ట్ ఆయన హైబే అనే పెద్ద కాస్ట్ ఉన్న ప్రొడక్ట్ ఇచ్చాడు, నా దగ్గర ఉన్న హైబే సేమ్ ఇచ్చాను నేను. నెక్స్ట్ ఆయన ఏం చేశాడు, కాస్ట్ మ్యాచ్ చేయడానికి ఫెడ్ లైట్ ఇచ్చాడు, నేను కూడా ఫెడ్ లైట్ ఇచ్చాను. మీరు చూస్తే ఏముంటుంది, షేప్ ఒకటే డిఫరెన్స్ ఉంటుంది, లైట్ సేమ్ వస్తుంది. సో కాబట్టి డిఫరెన్స్ వచ్చింది. ఇల్యూమినేషన్ కానీ అంటే మీకు కావాల్సిన లైట్ కానీ దానికి సంబంధించిన మార్పులు ఏమి ఉండవు. ఫిలిప్స్ లో కూడా తెలుసు దాంట్లో మార్పులు ఉండవు. ఒక లైట్లో డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒక కాస్ట్ 10,000 ఉంటుంది, సేమ్ ప్రొడక్ట్ 5,000 ఉంటుంది. ఇదే సార్ డిఫరెన్స్. వాళ్ళకి మాకు లేదు, మీరు ఎన్నిసార్లు తీసుకొచ్చినా ఎన్నిసార్లు ప్రొడక్ట్ మార్చినా వాళ్ళకి మాకు హాఫ్ డిఫరెన్స్ వస్తుంది, ఎందుకు ఉండదని అడిగాడు. సార్ జనరల్గా 90% ఆఫ్ ది మార్కెటింగ్ బ్రాండ్స్ ఓఎం ఇస్తారు. ఓఎం ఇచ్చినప్పుడు ఏమైంది, వాళ్ళు ఎక్కడో తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత ఏమవుతుంది, నాకంటే తక్కువ కాస్ట్గా తయారు చేస్తారు. సపోజ్ ఒక ప్రొడక్ట్ నేను 100 రూపాయలు తయారు చేశాను అనుకోండి, వాళ్ళు బల్క్లో చేస్తారు కాబట్టి వాళ్ళకి 90 రూపాయలు అవుతుంది. తర్వాత ఏమవుతుంది, వాళ్ళకి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు, ఇంపోర్ట్ చేసుకోవడానికి కాస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, వాళ్ళకి ఫస్ట్ డీలర్ ఉంటాడు, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ రిటైల్ ఉంటుంది. ఈ అన్నిట్లో ఏమవుతుంది, వాళ్ళు మినిమం 50% ఇక్కడ పెట్టుకోవాలి, అక్కడ ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అయిందో నాదే ఎంత అయింది. సో నాకంటే వాళ్ళ కాస్ట్ ఎంత ఎక్కువ వస్తుంది, 50% ఎక్స్ట్రా వస్తుంది. అందుకనే 12.5 లక్షలు వాళ్ళు 13 లక్షలు వాళ్ళు ఇస్తే నేను 6 లక్షలకి ఎందుకు ఇవ్వగలనంటే అదే డిఫరెన్స్. నాకు మార్కెటింగ్ కాస్ట్ లేదు, మార్కెటింగ్ కాస్ట్ లేదు, ఇక్కడ ఎండ్ టు ఎండ్ సర్వీస్ వాళ్ళు అవుట్ సోర్సింగ్ చేసి తీసుకుంటున్నారు కదా, ఓఎంలో తక్కువ వస్తుంది వాళ్ళకి. అయినా కూడా ఇవన్నీ మధ్యలో లైనప్ ఉంది కాబట్టి వాళ్ళకి కష్టం అవుతుంది. సో ఫిలిప్స్ మార్కెటింగ్ బ్రాండ్ ఏదైతే ఉందో నాలాగా చేయలేరు. ఎందుకు చేయలేరు, సో ఇవన్నీ వాళ్ళు ఆల్రెడీ సిస్టమ్ ఉంది వాళ్ళకి, ఈ సిస్టంలో వాళ్ళు రాలేరు కాబట్టి మాకు తక్కువ ఉంటుంది సార్ అని చెప్పాను. సో ఆయన తీసుకున్నాను. ఇట్లా హైటెక్ సిటీలో మనకి సైబర్ టవర్ సైబర్పల్లిలోనే ఉంది, మీకు పెద్ద టవర్స్. హైదరాబాద్ మన హైటెక్ సిటీ వెళ్తే హైటెక్ సిటీ అదే సైబర్ టవరే చూస్తాం, సైబర్ గేట్వే సైబర్ టవర్. వాళ్ళు పిలిచారు మమ్మల్ని, పిలిచి ఒక 50 లక్షల వర్క్ ఉంది, కొత్త లైట్స్ పెడితే 50 లక్షలు అవుతుంది. పిలిచి పాయింట్ వైజ్ పాయింట్ డిస్కస్ చేశారు. డిస్కస్ చేస్తే వాటిలో సగం వాటిని రిపేర్ చేయొచ్చు పాత లైట్స్ని. సో 50 లక్షలు ఏమైంది, 25 lakhsకి మేము కొత్త ప్రొడక్ట్లు ఇచ్చాం. మిగతా 25 lakhsలో 25% రేట్తో మేము ప్రొడక్ట్ ఇచ్చాం. 50 లక్షల ప్రొడక్ట్ కాస్ట్ ఎంత అయింది, సుమారు 35 లక్షలు అయిపోయింది. సుమారు 15 లక్షలు సేవ్ చేసాం. ఇట్లా ఏ ఇండస్ట్రీ వాళ్ళు మా దగ్గరికి వచ్చినా ఫస్ట్ ప్రైస్లో తక్కువ వస్తుంది 50%, ఈ కస్టమైజేషన్ ఇటువంటి వాటిలో ఏమవుతుంది ఈజీగా అవుతుంది. ఇవాళ మార్నింగ్ కూడా ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళారు, ఒక రిసార్ట్ ఉంది. రిసార్ట్లో ఏముందంటే పాత పోల్స్ ఉన్నాయి, ఆ పోల్స్ అని తీసేసి స్క్రాప్లో పడేస్తా అన్నాడు. నేనేం చెప్పాను,
సార్ పోల్స్ దాన్ని స్క్రాప్లో పడేయాల్సిన అవసరం లేదు, మనం ఆ పోల్ని ఏం చేయొచ్చు, మనము మళ్ళీ పౌడర్ కోటింగ్ చేస్తే దాని లైఫ్ పెరుగుతుంది. సో అది ఐరన్ జస్ట్ ఏదో తుప్పు పట్టింది, దాన్ని మళ్ళీ పౌడర్ కోటింగ్ చేస్తే మళ్ళీ 10 ఏళ్ళు వస్తుంది మీకు అని చెప్పాను. ఓ అట్లా చేయొచ్చు అన్నాడు. అవునన్నా సార్. సో ఆయన దగ్గర ఉన్న పోల్స్ మొత్తం ఏవైతే 15 పోల్స్ ఉన్నాయో వాటన్నిటి ఏం చేస్తాం, పౌడర్ కోటింగ్ చేసి మళ్ళీ కొత్త పోల్ తయారు చేస్తాం. అట్లా లైట్ చాలామంది వస్తారు మాకు. మంత్లీ ఇప్పుడు చూసుకుంటే ఒక 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు కస్టమైజేషన్ కోసం వచ్చి రిపేర్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ మాకున్న అవకాశం ఏంటంటే మేము కస్టమైజేషన్ చేయటం, ఇట్లా తక్కువ కాస్ట్ చేయడం వల్ల కస్టమర్స్ రెగ్యులర్గా మాకు పెరుగుతున్నారు. దాంతో ఏమైంది, ఇప్పుడు మేము ఆ తర్వాత ఏం చేసాం, ఇంకా నెక్స్ట్ ఇంకా మాకు డిమాండ్ పెరిగే కొద్దీ మేము ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకుంటూ పోయాం. ఇప్పుడు మా స్టార్టింగ్ అప్పుడు ఒక సుమారుగా ఇప్పుడు మాకు సుమారు ఒక 40,000 స్క్వేర్ ఫీట్లో మా ఇండస్ట్రీ ఉంది. మేము స్టార్ట్ చేసినప్పుడు 10 ఉండే, 8 ఏళ్ళలో మాకు ఇది కూడా సరిపోవట్లా. ఈ ఇండస్ట్రీస్ ఏవైతే సరిపోవట్లా. మేము ఒక 2 acresలో తీసుకుంటే తప్పితే ఇది వర్కౌట్ అవుతట్లేదు. సో ఇక్కడ మనం ఫాలో అవుతున్న పాలసీ ఒకటే అండి, కస్టమర్స్కి 2-3 చూస్తున్నారు ఎప్పుడు కూడా. ఏ క్లయింట్ అయినా జనరల్ తెలిసిన పాలసీ, ఒకటి ప్రైస్ తక్కువ ఉండాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి, ఎండ్ టు ఎండ్ సర్వీస్ ఇవ్వగలిగి వారి సమస్యలు కనుక సాల్వ్ చేయగలిగితే ఏ ఇండస్ట్రీ అయినా ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవుతుంది. ఇది ప్రొడక్ట్ వైజ్ చెప్పుకోవాలి మనం. సో స్టార్టింగ్లో 15 lakhs స్టార్ట్ చేశారు. అప్పుడు మీకు గవర్నమెంట్ ఫండింగ్ ఏమన్నా వచ్చిందా, లేకపోతే మీ ఓన్ డబ్బులతో స్టార్ట్ చేశారా మీరు పార్ట్నర్ మీరు? ఇనిషియల్గా మాకు ఆల్రెడీ మార్కెటింగ్ ఉంది కాబట్టి మేము పార్ట్నర్ కలిసి 10 lakhs స్టార్ట్ చేసాము. 10 lakhs స్టార్ట్ చేసి ఒక 1 year చేసిన తర్వాత మాకేమైంది, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎందుకంటే కస్టమర్ని ఎవ్రీ టైము క్లయింట్ మా దగ్గరకు వస్తారు. ఈ ఎల్ఈడి ఇండస్ట్రీ ఎట్లా ఉంటుందంటే అండి, ఇల్లు మొత్తం కట్టేసుకుంటారు, అంతా అయిపోతుంది, రేపు ఇనాగ్రేషన్ ఉంటుంది, రేపు నుండి ఇనాగ్రేషన్ ఉంటుంది, షాప్కి వెళ్ళి లైట్స్ తెచ్చుకోవాలనుకుంటాం, మనం అందరూ అదే ఫాలో అవుతాం. సో ఇప్పుడు ఎల్ఈడీస్లో ఏమైపోయిందంటే ఒక 1500 ప్రొడక్ట్స్ మా దగ్గరే ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఏమవుద్ది, ఇమీడియట్ తెచ్చిపెట్టుకోవడానికి కొన్ని ఉండవు, స్టాక్ పెట్టుకోవాలి. అందుకని మేము ఏం చేసాం, మా ఇండస్ట్రీ ఏదైతే ఉందో అడ్వాన్స్ ఇచ్చి 50% ఇస్తే సరిపోవట్లే మాకు. సో మేము ఇంకా స్టాక్ పెట్టాల్సి వచ్చింది. దానికోసం ఒక 2-3 బ్యాంకర్స్ని అప్రోచ్ చేయాలి. బ్యాంకర్స్ అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మేము ఇవ్వలేమన్నారు. అప్పుడు మేము ఏం చేసామంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనౌన్స్ చేసింది, CGTMS స్కీమ్ అంటారు. అది సెంట్రల్ ఏం చేస్తారంటే కొంత బ్యాంక్స్కి కట్టకపోతే, ఎవరైనా కట్టకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి పే చేస్తారు అనమాట. ఆ స్కీమ్లో ఏం చేశారు, గవర్నమెంట్ సింప్లిఫై చేసింది. ఏం చేసింది, ఆన్లైన్లో ఇప్పుడు కూడా ఉంది, ఆన్లైన్లో మనం అప్లై చేసుకుంటే ఎవరైతే బ్యాంకర్స్ ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి మనం మెయిల్ పంపిస్తారు. నేను మాది లాస్ట్ 2 yearsలో GST ఎంత ఉంది, లాస్ట్ ఇయర్లో మీ బిజినెస్ ఎట్లా ఉంది, మొత్తం మనం కనుక అప్లోడ్ చేస్తే CGTMSలో వాళ్ళు ఏం చేస్తారు, బ్యాంకర్స్ పంపిస్తారు. ఒక ఆర్గనైజేషన్ దాని CGTMS వాళ్ళు ఏం చేస్తారు, బ్యాంకర్స్ పంపిస్తారు. ఆ బ్యాంకర్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఏం చేస్తారు, మీకు లోన్ ఇస్తారు అంటారు. సో అట్లా మేము ఏం చేసాము, ఆన్లైన్లో అప్లై చేసాం. అప్లై చేసిన తర్వాత ఒక 2 ముందు బ్యాంకర్స్ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, మీకు లోన్ ఇస్తామని. అప్పుడు ఫస్ట్ ఇయర్లో మాకు CGTMS ద్వారా ఒక 70 లక్షల రూపాయలు లోన్ వచ్చింది. సో ఆ ఫండింగ్తో ఏం చేసాము, మా ఉన్న ఇండస్ట్రీని కొంచెం స్ట్రెంథెన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేశారు, వాళ్ళే 1.2 lakhs ఇచ్చారు. ఆ తర్వాత మొన్న ఒక 4 crores ఇచ్చారు. అంటే ఇది ఇప్పుడు మీరు ఫస్ట్ టైం అప్లై చేసినాక 75 lakhs ఇచ్చారండి. సో ఇది రీపేలో ఉండంగానే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఓకే, అంటే మన బిజినెస్ గ్రోత్ని బట్టి ఉంటుందండి. మన టర్న్ ఓవర్ ఎంతైతే ఉంటుందో టర్న్ ఓవర్లో వాళ్ళు మ్యాక్సిమం 70% వరకు ఇస్తారు. ఓకే, మ్యాక్సిమం అంటే మన కొలాటరల్ 25% బై డిఫాల్ట్ ఇస్తారు. ఓకే, సో అది ఇంకా బ్యాంకర్స్ దగ్గరికి వెళ్తే ఇంకా బాగా డీటెయిల్స్ చెప్తారు. CGTMSకి వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు కొత్తగా ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు 1 crore వరకు ఇస్తారు. ఇప్పుడు దాన్ని 5 crores చేశారు. మీరు ఉమెన్ ఉన్నారు, మీరు రేపు ఇండస్ట్రీ పెట్టాలనుకున్నారు, మీకు 1 crore విత్ ఇండస్ట్రీ పెట్టకముందే ఫస్టే ఇస్తారు. CGTMS స్కీమ్ తీసుకోవచ్చు. లేదు మీరు 50 లక్షల్లో పెట్టాలంటే PMEGP స్కీమ్ ఉంటుంది. సో వీటన్నిటికీ ఏం కావాలంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి, కొంచెం బ్యాంక్తో మంచి రిలేషన్స్ ఉంటే ఏదైనా బ్యాంకర్ కనుక మీకు లోన్ ఇస్తామనంటే వీళ్ళు PMEGPలో లోన్ వస్తుంది, 50 లక్షలు ఉంటుంది, 50 లక్షల వరకు వస్తుంది. మనం ఉపయోగించుకోలేదు కానీ ఏపీ, తెలంగాణ, తమిళనాడు బాగా ఉపయోగించుకుంటారు, నార్త్ చాలా బాగా ఉపయోగించుకుంటారు. సో వాళ్ళు ఈ స్కీమ్లో ఎక్కువ ఫండింగ్ తెచ్చుకుంటారు. దాంట్లో ఇప్పుడు మీకు 50 లక్షలు అంటే సుమారుగా 35% ఉమెన్కి వస్తుంది, సబ్సిడీ పోతుంది. సో మీరు ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఏమవుతుంది, మీరు 50 లక్షల్లో సుమారు ఒక 18 లక్షల రూపాయలు మీకు ఏమొచ్చింది, మీరు అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. 15 లక్షల రూపాయలు మిషనరీ వచ్చేసింది మీకు. మార్కెట్లో మీరు వేరే వాళ్ళకంటే తక్కువ రేటుకి అమ్మడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం గవర్నమెంట్ ఈ స్కీమ్ ప్రొవైడ్ చేసింది. సో దీనికి ఏం చేయాలంటే మనకి ఒక
ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోవాలి. సో దానికి మనకు ఒక మంచి అడ్వాంటేజ్ ఉందండి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, పిఎంఈజీపీ వెబ్సైట్లో మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక ఇది వస్తుంది, ఇది ఒక ఎక్సెల్ షీట్ వస్తుంది. ఆ ఎక్సెల్ షీట్లో మీరు ఏం ప్రోడక్ట్ తయారు చేయాలనుకుంటున్నారు, ఆ ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు ఎంత ఫండింగ్ కావాలి, ఫండింగ్ చేసినప్పుడు మీకు సేల్స్ ఎంత అవుతాయి, తర్వాత పర్చేజ్ ఎంత అవుతుంది, మెషినరీ ఏం కావాలి, మొత్తం డీటెయిల్స్ అడుగుతుంది. అది చేస్తే మీకు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఆ ఇండస్ట్రీకి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ వస్తాయి, క్యాష్ ఫ్లో ఎంత ఉంటుంది అన్ని ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంటే స్టార్ట్అప్స్ కి కూడా ఇస్తారా? చేసుకోవచ్చు, 50 లక్షల లోపు ఏదున్నా సరే అండి. అంటే స్టార్ట్అప్స్ కి స్కోప్ ఉందా, ఇచ్చే స్కోప్ ఉందా, అసలు ఇస్తుందా అని? స్టార్టప్కి చాలా అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు ఇండియాలో స్టార్టప్స్కి చాలా వరకు లేబర్ లాస్ ఉండవు, స్టార్టప్కి అప్లికబుల్ కావు. స్టార్టప్కి చాలా వరకు గవర్నమెంట్స్ కూడా ఈ జిఎస్టీలు ఇటువంటి వాటిలో కొంచెం సబ్సిడీ ఉండదు, సపోర్ట్ చేస్తుంది. అంటే స్టార్టప్ కాబట్టి కొంచెం నేర్చుకుంటారని ఉంటుంది. కానీ స్టార్టప్ పెట్టుకుంటే ఇండియాలో అడ్వాంటేజ్ ఉందండి. కానీ స్టార్టప్ పెట్టే వాళ్ళు చాలామంది ఎందుకు ఫెయిల్ అవుతారంటే, సో వాళ్ళందరికీ ఒకటే తెలుసు. ఇప్పుడు నేను ఒక బాగా సేల్స్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ అనుకోండి, నాకు బాగా మార్కెటింగ్ తెలుసు, నేను ఒక ఇండస్ట్రీ పెట్టి మార్కెటింగ్ ద్వారా చేయాలనుకుంటా, నాకు ప్రొడక్ట్ తయారు చేయడం తెలియదు. లేదా నేను ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ అనుకోండి, నేనే అనుకోండి, నాకు ప్రొడక్ట్ బాగా తయారు చేయడం తెలియదు, నాకు మార్కెటింగ్ తెలియదు, సేల్స్ తెలియదు. సో లేదు నేను బాగా ఒక బ్యాంకర్ అనుకోండి, నాకు ఫైనాన్స్ స్టడీ చేసుకోవాలి తెలుసు, మీద అన్నీ ఏం తెలియదు, నా ప్రొడక్ట్ తయారు చేయడం తెలియదు, సేల్స్ తెలియదు, మార్కెటింగ్ తెలియదు. సో లేదు నేను ఒక బాగా R&D ఎక్స్పర్ట్ అనుకోండి, నాకు ఓన్లీ R&D చేయడం తెలియదు, నేను ప్రొడక్ట్ తయారు చేసి మార్కెట్లో ఎంత తక్కువ చేయాలో తెలియదు. ఇప్పుడు సపోజ్ మా దగ్గర ఒక R&D ఇంజనీర్ ఉంటాడు, మేము ఒక డ్రైవర్ తయారు చేసాం. డ్రైవర్ తయారు చేసేటప్పుడు డ్రైవరు సో జనరల్గా ఎంత ఉండాలి, ఆయన డ్రైవర్ తయారు చేశాడు, తక్కువ రేటుకి తయారు చేశాడు, ఎంత పెద్దది తయారు చేశాడు. దాంతో ఏమైపోయింది, ఈ డ్రైవర్ ఎక్కడికి వెళ్ళినా సెట్ అవ్వట్లా. తక్కువ తయారు చేసాం, మార్కెట్లో మంచి క్వాలిటీ డ్రైవర్ తయారు చేసాం, కానీ డ్రైవర్ సైజ్ ఏమైంది, పెరిగింది. సో ఇది R&D ఇంజనీర్ తెలియదు. ఎవరు తెలుస్తుంది, మార్కెట్లో మార్కెటింగ్ పర్సన్ తెలుస్తుంది. ఓ మార్కెటింగ్ కానీ సేల్స్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే ఆ ఇన్స్టాలేషన్ చేసేవాడు తెలుస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా మందికి, తెలియని ఇవన్నీ తెలియవు. అంటే ఒక బ్యాంకర్ ఏదో ఒక సెక్టర్లో తెలుస్తుంది. వాళ్ళు ఏం చేయాలి, ఒక ఇండస్ట్రీకి సంబంధించిన ఒక 7 అంశాలు ఉంటాయండి. ఒకటి ఫస్ట్ మేనేజ్మెంట్ తెలియాలి, రెండోది ఆపరేషన్స్ తెలియాలి, ఆపరేషన్స్ అన్నీ తెలియాలి వాళ్ళకి. మూడోది ఏం చేయాలి, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ తెలియాలి. నాలుగోది ఏం చేయాలి, ప్రొడక్ట్ తయారు చేయడం తెలియాలి. ఐదవది ఏం చేయాలి, మన HR అంటే హ్యూమన్ రిసోర్స్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలో తెలియాలి. ఆరోది ఏం చేయాలి, లీగల్కి సంబంధించి తెలియాలి. ఇట్లా ఒక 5-6 అంశాలు కనుక మనం పర్ఫెక్ట్ నేర్చుకొని దానికి సంబంధించిన ముందే డాక్యుమెంట్ చేసుకొని మొత్తం పర్ఫెక్ట్ కనుక చేసుకొని అప్పుడు మనం దేంట్లో ఎక్స్పర్ట్ అయితే దాంట్లో చేసామనుకోండి, అప్పుడు ఈజీ అది. మీకు మార్కెటింగ్ నాలెడ్జ్ ఉంటే డిజిటల్ మార్కెటింగ్ పెట్టుకోవచ్చు, ఇవన్నీ తెలియాలి. మీకు ప్రొడక్ట్ తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు, అప్పుడు ఇవన్నీ తెలియాలి. ఇవన్నీ తెలిసి కనుక ఇండస్ట్రీ పెడితే 90% మీరు సక్సెస్ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ చేసినది కూడా సక్సెస్ అవ్వాల్సిన రూల్ ఏం లేదు. మీరు పీపుల్ మేనేజ్మెంట్ తెలిసింది, అన్నీ తెలిసాయి, అప్పుడు కూడా ఏమవుతుంది, మార్కెట్లో దానికి డిమాండ్ ఉండకపోవచ్చు. సో స్టార్టప్స్ ఇప్పుడు కొత్తగా మంచి ఐడియాస్ వచ్చే యువకులందరూ ఈ ప్రొసీజర్ అంటే ఈ ఆల్రౌండర్ అన్ని తెలిసి ఉంటేనే బిజినెస్ స్టార్టప్ సక్సెస్ అవుతుంది. అంటే ఆల్రౌండర్ తెలుసుకొని ఉండాలి, ఇవన్నీ దాని మీద డీప్గా తెలియాల్సిన అవసరం లేదు. మార్కెటింగ్ అంటే ఏం తెలియాలండి, సో తర్వాత ఆపరేషన్స్ అంటే ఏం తెలియాలి, లేదు ఒక ప్రొడక్ట్ ఎక్కడ తయారు తెలియాలి. మా ఫ్రెండ్ ఒక ఆయన ఇండస్ట్రీ పెట్టాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎల్ఈడి ఇండస్ట్రీ పెట్టాడు. సో ఆయన ఏం చేశాడు, ఫస్ట్ ఆ ఇండస్ట్రీకి సంబంధించిన మిషనరీ అన్ని కొన్నాడు, దానికి సంబంధించిన రా మెటీరియల్ కొన్నాడు. ఆయన కొన్నప్పుడు బల్బు రేటు 150 రూపాయలు ఉంది, బల్బు కొన్నప్పుడు 150 రూపాయలు ఉంది. ఆయన ఏం చేశాడు, గవర్నమెంట్ దగ్గర పర్మిషన్స్ కోసం ట్రై చేశాడు. కంప్లైంట్స్ అంటారు కదా, అంటే మనకి BA సర్టిఫికేట్ కావాలి, లేకపోతే సర్టిఫికేట్ కావాలి, ఈ టెస్టింగ్ ఎక్విప్మెంట్ కావాలని ట్రై చేశాడు. ఇది ఒక 6-7 నెలలు అయింది. ఈలో బల్బు రేట్ ఏమైంది, 100 రూపాయలు అయింది. ఈ సర్టిఫికేట్ అని తీసుకొని ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసరికి ఆ బల్బు రేట్ ఏమైంది, 50 రూపాయలు అయింది. ఆయన కొన్నది ఎంతకి 150 రూపాయలకు, అంటే ప్రొడక్ట్ అమ్మాలనుకున్నాడు. ఆయన 100 రూపాయలు కొన్నాడు రా మెటీరియల్ని. ఈయన ఎంత అమ్మాల్సి వచ్చింది, 50 రూపాయలకి అమ్మాల్సి వచ్చింది. సో ఆయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఏమైపోయింది, ఆల్మోస్ట్ 0 అయిపోయింది. ఆయన ఇండస్ట్రీ ఎత్తేసాడు. ఆయనకి ఏం తెలియదు, ఈ మార్కెట్లో ప్రొడక్ట్ సేల్ చేయాలంటే ఆల్రెడీ సేల్ చేసి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఏ సర్టిఫికెట్లు కావాలి, ఏ కంప్లైన్స్ కావాలి, ఈ కంప్లైన్స్ చేసుకున్నట్టు ఎన్ని రోజులు వస్తుంది, ఇవన్నీ ఉంటుంది. ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు,
ఆయన ఏం చేశాడు, ఇంపోర్ట్ చేసి బిజినెస్ చేద్దామని ట్రై చేశాడు. చైనా వెళ్ళాడు, ఎల్ఈడి మొత్తం ఇండస్ట్రీస్ ఇంపోర్ట్ చేసుకున్నాడు, డబ్బులు పెట్టాడు, మొత్తం అయిపోయింది. ఇండియా వచ్చిన తర్వాత ఏం చేసింది, ఇండియా వాళ్ళు ఏం అడిగారు, నీ దగ్గర BIS సర్టిఫికేట్ ఉందా అన్నారు. లేదన్నాడు. BIS సర్టిఫికేట్ లేకపోతే ఇండియాలో సర్టిఫికేట్ అలౌ చేయరు. ఎందుకోసం అలౌ చేయరు, BIS సర్టిఫికేట్ ఉన్న గూడ్స్ తీసుకుంటే ఇండియాలో కొంచెం అంటే స్క్రాప్ కాకుండా డంపింగ్ కాకుండా అని గవర్నమెంట్ రూల్ పెట్టింది. ఈ చదువుకుండా వెళ్ళాడు కాబట్టి ఏమైపోయింది, మొత్తం వచ్చి అక్కడ దాంట్లో ఉంది, షిప్ దాంట్లో ఉంది. ఒక 6 నెలలు ఉంది. 6 నెలల తర్వాత ఏం చేయింది, అది ఆటోమేటిక్గా స్క్రాప్ అయిపోయింది. అప్పుడు 6 నెలల తర్వాత తెచ్చుకున్న ఉపయోగం ఉండదు. అట్లా నేను ఏమంటున్నా అంటే ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టేటప్పుడు ఆ ఇండస్ట్రీకి సంబంధించిన బేసిక్స్ తెలియాలి. నా సలహా ఏంటంటే మీరు ఎల్ఈడి ఇండస్ట్రీ పెట్టాలనుకున్నారు, లేదా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెట్టాలనుకున్నారు, వాడి దగ్గర కొంతకాలం పని చేయండి, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పని చేయండి. అతనికి చెప్పండి, చెప్పేటప్పుడు ఓపెన్గా చెప్పండి, సార్ నేను మీ దగ్గర పని చేస్తా, 2 ఏళ్ళ తర్వాత మీ దగ్గర నేను ఉండను, నేను ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఓపెన్గా చెప్తే అతను కూడా అలౌ చేస్తాడు. 2 ఏళ్ళ పాటు నేను పని చేస్తాను, అన్ని పని చేసి పెడతా, ఫ్రీగా చేయండి, మీరు వెళ్ళి ఫ్రీగా చేయండి, ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీరు ఇండస్ట్రీ పెట్టి ఒక 6 కోట్లు 7 కోట్లు లాస్ అయ్యే బదులు ఒక ఇండస్ట్రీ దగ్గర వెళ్ళి మీరు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ తీసుకొని ఆ తర్వాత ఇండస్ట్రీ పెడితే మీకు తెలుస్తుంది కదా. అతని కోసం అన్ని పనులు చేసి పెట్టండి, మీరే నెంబర్ 1 అవ్వండి దాంట్లో. సో మీరు ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నారు కదా, ఆ ఓనర్ ఏమైతే చేస్తాడో అన్నీ మీరు చేయండి. సో ఆయన డబ్బులు పెట్టాడు, ఆయన మ్యాన్ పవర్ని ఇచ్చాడు, ఆయన నీకు అన్ని నాలెడ్జ్ ఇచ్చాడు, అతనితో పని చేయడానికి ప్రాబ్లం ఏముంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టాలంటే జనరల్గా ఇండస్ట్రీ పెడితే ఏమవుతుందండి, ఒక 10 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఇండస్ట్రీలు చాలా రకాలు ఉంటాయి. ఒక పెద్ద ఇండస్ట్రీ పెడితే టాటా వాళ్ళు పెడితే 6 జనరేషన్స్ పాటు 4 జనరేషన్స్ పాటు రన్ అవుతుంది. మీరు ఇండస్ట్రీ పెట్టేది 6 జనరేషన్స్ పాటు రన్ అవ్వాలి అనుకున్నాండి, ఒక 6 నెలలు పని చేస్తే నష్టమే ఉంది. సో ఈ నాలెడ్జ్ స్టార్టప్లో చాలా వరకు ఫెయిల్ అయ్యేది ఇందుకేసండి, మనకు బేసిక్స్ తెలియకపోవటం వల్ల, ఫీల్డ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల, లేకపోవడం వల్ల జరుగుతుంది. చాలా ఉంటాయి, కొన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కొన్ని పెట్టినాయి, కొన్ని సక్సెస్ అవ్వచ్చు. ఎక్సెప్షన్ కేసెస్ వేరండి. మనకు 1000 ఇండస్ట్రీస్ పెడితే 1000లో 10-20 సక్సెస్ అవుతాయి. మనం ఆ 20 పెట్టుకొని మనం వెళ్ళి ఇండస్ట్రీస్ పెట్టామనుకోండి, సో చిన్నప్పుడు చెప్పేవాళ్ళు మనకి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఉంటుంది. మనకి ఇండస్ట్రీ పెట్టేటప్పుడు బేసిక్స్ నేర్చుకొని ఇండస్ట్రీస్ పెడితే డెఫినెట్గా మీకు సక్సెస్ అవడానికి 100% అవకాశం ఉంటుంది. మీకు ఐడియా అద్భుతంగా ఉంటుంది, అందరి దగ్గర ఐడియాస్ ఉంటాయి. ఆ ఐడియా ఇంప్లిమెంట్ చెప్పాను కదా, మ్యాన్ పవర్ ఎనరు ఇంప్లిమెంటేషన్ వరకు వస్తేనే తెలుస్తుంది కష్టాలు. తెలుసు. ఇప్పుడు మీ స్టూడియోలో రేపు ఎగ్జాంపుల్ ఉందండి, స్టూడియోలో ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు, మొత్తం నేర్చుకున్నాడు మీ స్టూడియో అంతా. సో ఒక 6 నెలలతో వెళ్ళిపోవాలంటాడు, మీరు దగ్గర ఉండి నేర్పించారు. మీరు ఆ ఎంప్లాయీతో కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఫామ్ లేదు, అతను మానేసి వెళ్ళిపోయాడు. మీరు ఎక్కడికి వెళ్ళిన సపోర్ట్ ఎట్లా వస్తుంది? ఎంప్లాయీ కాంట్రాక్ట్ ఫామ్ గురించి మనకు తెలియాలి కదా, కనీసం ఎంప్లాయీతో మనం అగ్రిమెంట్ చేసుకోవాలి కదా. బాబు నువ్వు 2 ఏళ్ళు పని చేయాలి నా దగ్గర, లేదని మొత్తం నేను నేర్పిస్తా, లేదు నువ్వు టెంపరీ పని ఇస్తాం అన్నప్పుడు మొత్తం అతను ఉంటాడని మొత్తం ప్రామిస్ చేశాడు మనకి, మనం అగ్రిమెంట్ ఏం రాసుకోవాలా. మీరు ఒక వెండర్తో మీరు ఒక కెమెరాలు కొన్నప్పుడు ఏం చేశారు, కొనుక్కొచ్చుకున్నారు. మీకు ఏంది దానికి ఇన్వాయిస్ లేదు, ఎందుకు అతను క్యాష్ ఇస్తాడని కొనుక్కొచ్చుకున్నారు. మీరు ఏది ఇన్వాయిస్ లేదు, నెక్స్ట్ దానికి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ లేవు, ప్రాబ్లమ్ వస్తే ఎక్కడ తెలియదు. సో వెండర్ అగ్రిమెంట్ ఫామ్ లేదు మీ దగ్గర, వెండర్ కాంటాక్ట్ ఫామ్ లేదు. ఏమైపోయింది, రేపు ఏ ప్రాబ్లం వచ్చినా మొత్తం ఈ స్క్రాప్లో వెళ్ళిపోయింది. సో మీరు క్లయింట్తో మాట్లాడారు, మీరు స్టూడియో సంబంధించిన క్లయింట్స్ మీకు ఎవరు ఉంటారు కాబట్టి, నాకు ఒక క్లయింట్ ఉన్నాడు, నేను సప్లై చేసాను మెటీరియల్, సప్లై చేసిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత నేను డబ్బులు అయిన అంటాడు. ఎందుకు, పెద్ద కంపెనీ నన్ను గేట్ దగ్గర కూడా రానేడు, నాకు కూడా చాలా అయినాయి, గేట్ దగ్గర కూడా రానేడు. క్లయింట్ అగ్రిమెంట్ ఫామ్ ఉండాలిగా మన దగ్గర. సో ఇవన్నీ లేని కారణంగా ఏమవుతుందంటే, మనం మొత్తం ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఈ ఎక్స్పీరియన్స్ లేని కారణంగా ఏమవుతుంది, ఈ లీగల్గా ప్రాబ్లం ఉండటం వల్ల కూడా చాలాసార్లు మనకి అమౌంట్ రావు, ఇండస్ట్రీస్ పెట్టి చాలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, నేను లోక్సత్తాలో కలిసి పనిచేశాను. ఆయన చెప్పాడు, షేర్ చేసుకున్నాడు, ఎవ్రీ మంత్ 15 కోట్లు టర్న్ ఓవర్ అయిందంటండి. ఎవ్రీ మంత్ సోలార్ బిజినెస్ చేశాడు, 15 కోట్లు టర్న్ ఓవర్ అయింది. 1 year తర్వాత 150 కోట్లు టర్న్ ఓవర్ అయింది. సో ఆయన తీసుకొస్తున్నాడు పెడుతున్నాడు 150 కోట్లు టర్న్ ఓవర్. పేపర్ మీద 150 కోట్లు ఉంది, బ్యాంకులో సున్నా ఉంది, క్యాష్ ఫ్లో లేదు. క్యాష్ ఫ్లో సున్నా, బ్యాంకులో డబ్బులు లేవు. సో ఇక మళ్ళీ ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. సోలార్ ఎట్లా ఉంటుంది అంటే అండి, మీరు పెట్టండి డబ్బులు ఇస్తా అంటారు, అట్లా పెట్టేసుకుంటూ పోయాడు, 150 కోట్లు పెట్టేసుకుంటూ పోయాడు. వెనక చూస్తే డబ్బులు ఏం లేవు, కొత్త ఆర్డర్స్ వస్తున్నాయి, నీకు డబ్బులు లేవు. బ్యాంకర్ వెళ్తే నువ్వు లాస్ట్ ఇయర్ పేమెంట్స్ ఉన్నాయి, పే చేయన్నారు. ఏం చేశాడు, ఆయన ఇండస్ట్రీ బంద్ చేసి ఈ 150 కోట్లు ఏదైతే కలెక్ట్ చేసుకొని ట్రై చేశాడు. ఒకసారి ఇండస్ట్రీ బంద్ చేసిన తర్వాత ఏమైంది, మీకు డబ్బులు రావు మళ్ళా. సో టోటల్గా లాస్ అయ్యాడు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే స్టోరీస్ చాలా ఉంటాయి. సో ఏదైనా ఒక ఇండస్ట్రీ మీరు పెట్టాలనుకున్నారనుకుంటే, నేను చెప్పే సలహా ఏంటంటే, ఒక ఇండస్ట్రీస్ దగ్గర పని చేయండి. లేదు ఇప్పుడు చాలా ఆన్లైన్లో కోర్సులు వచ్చాయి, 2-3 కోర్సులు అటెండ్ అవ్వండి, ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి.
మీ ప్రొడక్ట్కి మార్కెట్లో డిమాండ్ ఎంత, మార్కెట్ సర్వే చేయండి. ఇవన్నీ చేసిన తర్వాత ఇండస్ట్రీ పెట్టండి. మీరు ఒక ఇండస్ట్రీస్ట్ ఉండకుండా కాకుండా మీతో పాటు ఎవరైతే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారో, మీతో పాటు పని చేస్తారో వాళ్ళందరికీ సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, కంట్రీ కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మీరు జేఎన్టీలో ఇంజనీరింగ్ చేసేటప్పుడు 25th ర్యాంక్ అన్నారు మేడం. యాక్చువల్గా అలా అంటే చదువులో బాగున్న వాళ్ళు ఏదో హయ్యర్ అఫీషియల్గానో లేకపోతే కలెక్టరు లేకపోతే ఎంబీబీఎస్ ఇలా వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళేసి అబ్రాడ్లో సెటిల్. మీరు బిజినెస్కి ఎలా మళ్ళారు అండ్ సక్సెస్ ఎలా? అవును, మీరు చెప్పింది చాలా నిజం. స్కూల్ టాపర్ ఎప్పుడు మంచి జాబ్ చేస్తారని. అవును. సో నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కూడా అండి ఏం చేసేవాడు, ఎప్పుడు ఎప్పుడు టైం వచ్చినా, అంటే ఎప్పుడు స్కూల్ సెలవు ఉన్నా, ఎప్పుడు టైం ఉన్నా నన్ను వ్యవసాయం చేయించేవాడు. నేను చిన్నప్పుడు అంటే 10th క్లాస్ చదివే లోపే నేను వ్యవసాయం అంటే తెలుసుకున్నాను. కంప్లీట్గా వ్యవసాయంలో ఇన్వాల్వ్ అయ్యా. చాలామందికి ఏం తెలుసు అంటే మా ఊర్లో ఏదన్నా చిన్న పని చేయాలంటే ఎప్పుడన్నా మా జనరల్గా పని మనకి ఏంటంటే మా పనికి వస్తారు కాబట్టి మీ పనికి వెళ్తాం కదా, ఆ పనికి వెళ్ళి చెప్పారు మీ అబ్బాయి పెద్ద అబ్బాయి ఇప్పుడు ఫ్రీగా ఉంటప్పుడు పంపించండి. మా తమ్ముడు ఇద్దరు ఉండేవాళ్ళు, మా తమ్ముడు వ్యవసాయం చేసేవాడు, మీ పెద్ద అబ్బాయి ఇప్పుడు ఫ్రీగా ఉంటప్పుడు పంపించండి, మీ చిన్న అబ్బాయి అంటే వద్దు మా పెద్ద అబ్బాయిని పంపించండి వాళ్ళు. అంటే మనం ఆ పని చేయడంలో నేర్చుకున్నాం, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. తర్వాత నేను కాలేజ్కి ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా డిప్లొమా చదివేటప్పుడు కానీ హైదరాబాద్ వచ్చిన కూడా ఇప్పుడు పార్ట్ టైం జాబ్ చేసేవాడిని. నా డబ్బులు నేనే సంపాదించుకునేవాడిని. సో తద్వారా ఏమైపోయింది, మంచి నాలెడ్జ్ వచ్చింది. ఇండస్ట్రీ పెట్టినప్పుడు నాకు ఏమైపోయిందంటే ఈ నాలెడ్జ్ అంతా నాకు ఎసెట్ అయ్యేది. సో ఇండస్ట్రీ పెట్టినప్పుడు ధైర్యం కూడా వచ్చింది. ఎందుకు, చిన్నప్పుడు పని చేసాం, పార్ట్ టైం జాబ్స్ చేసాం, డబ్బులు ఎట్లా సంపాదించాలో తెలుసు. సో ఇది కూడా తెలుసు. ఇట్లాంటి వాళ్ళు కూడా మనం ఫెయిల్ అవుతాం, నేను కూడా ఫెయిల్ అయ్యా. సో ఈ ఇండస్ట్రీ పెట్టక ముందు ఏం చేశాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చాడు. సో సురేంద్ర అని ఒక ఫ్రెండ్ వచ్చాడు, ఇంకో ఫ్రెండ్, ముగ్గురం కలిసి జనరల్గా తెలుసుగా ఫ్రెండ్స్ కూర్చుంటే కాసేపు మన తెలంగాణలో కాసేపు కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అట్లా ఒక 6-7 సిట్టింగ్స్ అయినాయి. సిట్టింగ్స్ అయితే ఏం చెప్పిండు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నా దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి, ముగ్గురం కలిసి ఈమో ఫామ్ పెడదాం అన్నాడు. ఈమో ఫామ్ ఏందని అడిగాం. ఏం లేదన్నా నన్ను అంటాడు, నేను తమ్ముడు అంటాను. ఏం లేదన్నా అది గుడ్డు పెట్టుద్ది, గుడ్డు వచ్చి 1000 రూపాయలు ఉంటుంది, సంవత్సరానికి ఇన్ని గుడ్లు పెట్టుద్ది, ఇంత డబ్బులు వస్తాయి అన్నాడు. సో నిజంగా వస్తాయా అన్నాడు. అవును వస్తాయి అన్నాడు. సో మేము అడగలే దాని ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంది, సో ఎన్ని గుడ్లు పెడతాయి, గుడ్డుకి ఎంత ఉంటుంది, మార్కెట్ సర్వే చేసావా, సో ఈ ఎంత ఫుడ్ తింటుందో అడగలా. సో మనకు ఎంత డబ్బులు కావాలని అడిగాం. సో అంతే, ఫ్రెండ్స్ కూర్చొని అంటే ఉండదు కదా. సో ఎంత డబ్బులు కావాలంటే నాకు మీరు ఒక 5-5 లక్షలు ఇవ్వండి, నేను ఒక 5 లక్షలు పెడతాను, ముగ్గురం కలిసి ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దాం అన్నాడు. సో ఎక్కడ దొరుకుతాయంటే మేము కూడా వెళ్ళి విజిట్ చేసాం, చూసిన తర్వాత మా తాతగారు ఒక ఆయన ఉండే, ఆయన అడిగా, నా దగ్గర అప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండే, సో డబ్బులు ఏమని అడిగా. ఆయన ఏమన్నాడు, సామిరెడ్డి నేను సర్వే చేసి నీకు చెప్తా అన్నాడు. సో ఆయన పాపం సర్వే చేశాడు, పెద్ద ఆయన కట్టి అక్కడ తెలియగలడు కాబట్టి సర్వే చేసి చెప్పాడు, ఈ బిజినెస్ నాకు నడవదు అన్నాడు. సో ఆయన దగ్గర నేను నా డబ్బులు దాచిపెట్టుకున్నా, నా డబ్బులు ఏమన్నా నేను అవి కూడా అన్నాడు. సో నేనేం చేసా, లోన్ అప్లై చేసి ఒక 5 లక్షలు లోన్ అప్లై చేసి, సో హెచ్డిఎఫ్సిలో అప్లై చేసి, మా ఫ్రెండ్ కూడా లోన్ అప్లై చేసి ఇతనికి ఇచ్చాం. ఫస్ట్ మంత్ అయిపోయింది, సెకండ్ మంత్ ఈమో ఫామ్ కొన్నాం, బాడ్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత సెకండ్ మంత్ ఏమైంది, ఫోన్ చేశాడు మా ఫ్రెండ్. ఫోన్ చేసి అన్న మనకి నెల 30,000 కావాలి అన్నాడు. ఎందుకంటే దానికి ఫుడ్ పెట్టాలి కదా అన్నాడు. నువ్వేం మరి ఫుడ్ ఏం చెప్పలేదు కదా, మనం బడ్జెట్ ఇంత అన్నావు, 5 లక్షలు పెట్టమన్నా, పెట్టిన తర్వాత గుడ్లు పెడతాయన్నా డబ్బులు వస్తాయన్నావు కదా అన్న. కరెక్టే అన్న, మరి బతకడానికి ఫుడ్ కావాలి కదా, ఏ జీవైనా బతకడానికి ఫుడ్ కావాలి కదా, మీరు గేదెలు కొన్నారు, అప్పుడు చెప్పాడు మా వాడు, గేదె కొన్నాం దానికి గిడ్డేయాలి కదా, గిడ్డేయకుండా ఎట్ట బతుకుద్ది, నువ్వు రాళ్ళు తిని బతుకుద్ది అన్నావు కదా, రాళ్ళు తింటాయన్న, రాళ్ళతో పాటు ఫుడ్ కూడా తింటాయా అన్నాడు. సో 30,000 పంపించమన్నాడు. సరే నేను మా ఫ్రెండ్ కలిసి 30,000 పంపించాం. ఒక 6 నెలలు అయిపోయింది. ఎవ్రీ మంత్ 30,000 పంపించాలంటే మా శాలరీ 42,000, వాడి శాలరీ 42,000, సగం ఇటు పోతున్నాయి. ఇంట్లో ఖర్చులకి మా మిసెస్ కొంచెం జాగ్రత్త చేస్తే కాబట్టి 12,000 సరిపోతున్నాయి. అటు ఈఎంఐ కట్టాల్సి 30,000 వాడు పిలిచి అడిగాం, బాబు మా వల్ల కాదు, నువ్వే రన్ చేసుకో, ఈ గుడ్లు పెట్టిన తర్వాత ప్రాఫిట్ వస్తుంది కాబట్టి మమ్మల్ని విలువ, మా షేర్ మాకు ఇయ్య అన్న. సో ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత నేను ఫోన్ చేస్తే అన్న కొంచెం ప్రాఫిట్ తక్కువ వచ్చింది, మీకు డబ్బులు రాలేదన్నాడు. నాకు తెలియదురా బాబు, 25,000 నాకు అర్జెన్సీ కావాలి, నాకు ఈఎంఐ కట్టాలి, సరే బ్యాంకర్స్ నాకు ఫోన్ చేస్తారా అని చెప్పా. అంటే ఏమన్నాడంటే సరే అన్న నీకు పంపిస్తాను. మా ఫ్రెండ్ ఏం చేశాడు, వాడి దగ్గర డబ్బులు అడగలేదు, ఆ 25,000 వచ్చినాయండి. తర్వాత ఏమైంది, నెక్స్ట్ ఇయర్ గుడ్లు పెట్టే మేము ఇవ్వలేదు కదా, మాకు చెప్పలేదు, అమ్మేసుకున్నాడు గుడ్లు. ఆ థర్డ్ ఇయర్లో ఏం చేసి మా ఇద్దరికి ఫోన్ చేశాడు,
అన్న గుడ్లు అమ్మట్లేదు, ఈమోఫామ్ రన్ అవ్వట్లేదు, సో లాస్ట్ ఇయర్ కూడా లాస్ వచ్చింది మనకి, మనం ఈమోఫామ్ని అమ్మేయాలన్నా అన్నాడు. సో అమ్మేసే అన్న, ఈ ఎవరు కొంటారన్న, ఎవరు కొనరు, మనం వదిలేయటమే అన్నాడు. సో మేము ఏం చేసాం, నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు, కొంచెం నెట్వర్క్ ఉంది, వాళ్ళని ఫోన్ చేసాం. వాళ్ళు కూడా ఏమన్నారు, కొంటాం కానీ రెడ్ మీట్ అండి ఇది, మీరు మా దగ్గర ట్రాన్స్పోర్ట్ పంపించాలి, ఓ 70,000 అయ్యింది, సో మళ్ళీ మేము కట్ చేసిన తర్వాత ఈ 70,000 అమ్ముడు పోయినప్పుడు మేము ఇస్తాం అన్నారు. సో నువ్వే అమ్మేసే అన్నా. సో అతను అమ్మాడో లేదు తెలియదు, ఇంతవరకు మాకు ఎప్పుడు ఫోన్ కూడా చేయడు. మేము అడిగాం 2-3 సార్లు అడిగితే అమ్ముతున్నా అన్నాడు. తర్వాత ఏమేం తెలియదు, 0 వచ్చింది. సో నేను అదే చెప్పాను, ఇప్పుడు మేము కూడా స్టార్టప్ పెట్టాం అంతే కదా. అప్పుడు ఆ రోజుల్లో ఈమోఫామ్ మీరు ఆల్రెడీ బిజినెస్ ఒకళ్ళ చేతిలో పెట్టి రన్ చేశారు కాబట్టి ఎక్స్పీరియన్సెస్ అయితే వచ్చాయి, ఫెయిల్యూర్ తర్వాతనే సక్సెస్ చూసారు, సక్సెస్ వచ్చింది. సో అది మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. అంటే మనం బిజినెస్ చేసేటప్పుడు ఇవన్నీ చూసుకోవాలి, ఇప్పుడు అర్థమైంది కాబట్టి. సో ఎవరైతే కొత్త ఇండస్ట్రీ పెట్టే వాళ్ళకి చెప్తున్నది, సో ఇండస్ట్రీ పెట్టే వాళ్ళకి నాకు ఇక్కడ అనుభవం ఉంది, ప్లస్ ఒకసారి ఒక చిన్న బిజినెస్ చేసిన అనుభవం ఉంది. ఈ అనుభవాలన్నీ ఏమేమి కొత్త ఇండస్ట్రీ పెట్టినప్పుడు మనకి ఫెయిల్యూర్ అవ్వకుండా ఉండటానికి ఛాన్స్ వచ్చాయి. అది సో దాని తద్వారా మనకి ఈజీ అయింది. మనకి ఇప్పుడు గవర్నమెంట్ చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, లేకపోతే మనకి ఇప్పుడు సోషల్ మీడియా పెరిగినాక టీ హబ్స్, బిజినెస్ మీటప్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. స్టిల్ మనకి యువతకి కొత్త ఐడియాస్ ఉండి ఎక్కడి నుంచి స్టార్ట్అప్ చేయాలనేది ఒక క్వశ్చన్ మార్క్. మీరు చెప్పినట్టు ఈ క్వాలిటీస్, ఈ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా స్టార్ట్అప్ అనేది కొంచెం డిఫికల్టీ, కొంచెం ఇన్వెస్ట్మెంట్తో కూడుకున్న పని కాబట్టి లాసెస్ అంటే ఫస్ట్ ఇయర్లోనే మనకి ప్రాఫిట్స్ చూడదు బిజినెస్. సో ఇలాంటి టైంలో యాక్చువల్గా చిన్నగా ఎలా స్టార్ట్ చేయొచ్చు? ఒక చిన్న ఐడియా ఉందనుకోండి, ఒక చిన్న ఐడియా మీతోటి మీరు ఎలా స్టార్ట్ చేశారు? మీకు ఆల్రెడీ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, క్లయింట్స్ ఉన్నారు, సో ఆ బేస్ గట్టిగా ఉంది కాబట్టి మీరు స్టార్ట్ చేయగలిగారు. బట్ ఒక ఫస్ట్ ఇక్కడ ఏ ఫీల్డ్ అనేది ఇంపార్టెంట్, క్లయింట్ ఇంపార్టెంటా, ప్రొడక్షన్ ఇంపార్టెంటా మనకి? అంటే రెండు, నేను అన్నట్టు రెండు ఇంపార్టెంట్ అండి. మీరు ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ తయారు చేశారు, యూనిక్ ప్రోడక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనిక్ ప్రోడక్ట్ తయారు చేశారు, తయారు చేసిన దాన్ని మార్కెటింగ్ చేయాలి కదా. సో అంటే మార్కెటింగ్ అనుభవం కూడా ఉండాలి. మీ ప్రొడక్ట్, మా దగ్గర ఒక ఇంజనీర్ వచ్చారు, R&D ఇంజనీర్ వచ్చాడు. జనరల్గా ఇంటర్వ్యూకి వెళ్తే మనం ఎక్కడికి వెళ్తే ఏం చేస్తాం, ఒక ఫైల్ తీసుకుని వెళ్తాం. ఆయన అట్లా రాలా, ఆయన తయారు చేసిన బల్బులు 4-5 తీసుకొచ్చి నాకు చూపించాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు, వి ఇంప్రెస్డ్. అప్పుడు మా దగ్గర శాలరీ మ్యాక్సిమం 15,000 ఉండే, ఆయన 25,000 శాలరీ ఇచ్చాం. అదే అతను పేపర్ తీసుకునే వాళ్ళం కూడా కాదు. అంటే అతను ఏం చేశాడు, అతను చేసిందని మార్కెట్ చేసుకున్నాడు. సో యూనిక్ ప్రోడక్ట్ తయారు చేసినా దాన్ని మార్కెట్ చేసుకోకుండా నాలెడ్జ్ లేకపోతే మనం ఫెయిల్ అవుతాం. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే సో అనుభవం ఉండాలి, సో ఈ నాలెడ్జ్ మొత్తం ఉంటేనే ఈజీ అవుతుందండి. సో నేను గవర్నమెంట్స్ కనుక అంటే మనకు ఫర్దర్ గవర్నమెంట్స్ ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది దాంట్లో. ఇప్పుడు టీ హబ్స్ ఉన్నాయి, టీ హబ్లో మనకు సంబంధించిన R&D చేసుకోవడానికి అవకాశం ఉంది. సో అదేవిధంగా PMEGP స్కీమ్స్ ఉన్నాయి, ముద్రా లోన్స్ ఉన్నాయి, వీటిలో మనకు ఫైనాన్షియల్గా సపోర్ట్ వస్తుంది. సో గవర్నమెంటే EDP ప్రోగ్రామ్ అని ఉంటుంది. MSME వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ EDP ప్రోగ్రామ్ అని ఇస్తారు. దానికి ఏదో బేసిక్ 3,000-4,000 ఉంటుంది. దాంట్లో ఒక ఇండస్ట్రీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఇస్తారు, దాంట్లో కూడా నేర్చుకోవచ్చు. ఇవి కాకుండా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ అని ఒక ట్రైనింగ్ ఇస్తారు. మీరు ఒక ఎలక్ట్రీషియన్ అనుకోండి, మీకు స్కిల్స్ పెంచడానికి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, ఫ్రీగా ట్రైనింగ్. హైదరాబాద్లో కానీ ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తారు. ఒకవేళ మీరు స్టూడెంట్గా ఉన్నారు, స్టూడెంట్గా ఉంటే సెంట్రల్ ఇప్పుడు గవర్నమెంట్స్ ఏం చేశారంటే ఒక ఇండస్ట్రీతో ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. బీటెక్ వాళ్ళు కానీ, ITI వాళ్ళు కానీ, డిప్లొమా వాళ్ళు కానీ, మీరు టెక్నికల్గా ఉంటే ఒక ఇండస్ట్రీలో ఒక 6 ఏళ్ల పాటు చేయాలి. మన వాళ్ళు ఏం చేస్తారు, 90% ఇటువంటి అవకాశం ఇస్తే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు మాకు ఫ్రెండ్ అనుకోండి, మీ అబ్బాయికి అమ్మాయికి సర్టిఫికేట్ అడుగుతారు. సో క్లోజెస్ట్ ఫ్రెండ్ అయితే తప్పదు కాబట్టి సర్టిఫికేట్ ఇస్తారు, వాళ్ళు కూడా మా దగ్గర పనిచేసినట్టు. చాలా చిన్న ఇండస్ట్రీస్లో ఏం చేస్తారు, ఇంకా అడగాల్సిన అవసరం కూడా వాళ్ళు పేరు రాసేసుకుని పెట్టేసుకుంటారు. కొన్ని సర్టిఫికేట్లు అమ్మే సంస్థలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర తీసేసుకుంటారు. సో స్కిల్ ఉండదు కానీ సర్టిఫికేట్స్ ఉంటాయి. సో ఇండియా మొత్తం మీరు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు సర్టిఫికేట్ ఎవరు చూడరు. ఇప్పుడు మా దగ్గర ఒక ఇంటర్మీడియట్ చేసిన అతను ఉన్నాడండి, మిషన్ ఆపరేటర్. అతనికి 30,000 శాలరీ ఇస్తాం, బీటెక్ చేసినానికి 6,000 శాలరీ ఇస్తాం, ట్రైనింగ్ తీసుకుంటాం అతన్ని. సో బీటెక్ చేసిన వాళ్ళకి 6,000 ఇస్తాం, అతను ఇంటర్మీడియట్ చేసినానికి ఇస్తాం, అతని దగ్గర స్కిల్స్ ఉన్నాయి.
సో స్కిల్స్ ఉంటే డెఫినెట్గా ఈజీగా అవుతుంది మనకు. ఇప్పుడు కొత్త జనరేషన్, ఇప్పుడు చిన్న పిల్లలు టీనేజర్స్ నుంచి చదువు మీద పడి చదువు అని 20 years 30 years, ఇప్పుడు మీరు చెప్పారు బీటెక్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ వస్తే 6,000 ఇస్తారు మీరు. సో ఆ 6,000 ఇస్తానికి ఈ 20 years చదవడం ఇంపార్టెంటా అసలు? చదువుకి జాబ్కి ఎక్కడైనా పొంతన ఉంటుందా? మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. మంచి క్వశ్చన్ అడిగారండి. రీసెంట్గా మా కంపెనీలో సేల్స్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇస్తున్నాను. నేను 10,000లో 10% ఎంత అని అడిగాను. రాదు. 10,000లో 10% అంటే అక్కడ 0 తీసేస్తే అయిపోయేది కదా, 1,000 అని చెప్పొచ్చు. అది రాదు. పోనీ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఇంటర్వ్యూకి వస్తే ఒక అబ్బాయిని క్వశ్చన్ అడిగా. సో నేను 10,000 ఒక ప్రొడక్ట్ కాస్ట్ ఉంది మీ దగ్గర, మన దగ్గర 10% డిస్కౌంట్ ఇచ్చారు, క్లయింట్ మనకి ఎంత పే చేయాలని అడిగాను. అతను 1,000 పే చేసి సరిపోయిందండి అన్నాడు. అంటే చదువుతున్నారా బీటెక్ స్టూడెంట్ అయ్యి ఉండి అంత అసలు మీకు ఇండియాలో మీరు టెస్ట్ చేయండి అండి. ఒక సర్వే కూడా చేశారు. ఆ సర్వేలో కూడా తెలుస్తుంది ఏంటంటే 90% ఇవే ఉంటాయి. మీరు పిల్లలు పాపం చదవట్లేదా అంటే మీరు ఫస్ట్ ఎల్కేజీ నుంచి చూడండి అండి. పాపం రాస్తూనే ఉంటాడు, చదువుతూనే ఉంటాడు, బుక్స్ బండలు తీసుకెళ్తే చదువుతూనే ఉంటాడు. అతన్ని మీ ఇంట్లో చదివే పిల్లలు ఉంటే అడగండి, సింపుల్ క్వశ్చన్ అడగండి. మార్కెట్కి వెళ్ళి ఒక 10 కూరగాయలు కొన్నా, 10 కూరగాయలు తెచ్చుకున్నాం, 10 కూరగాయల రేటు 100 రూపాయలు అనుకోండి, పెద్ద కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అనుకో. 10 మామిడి పళ్ళు తెచ్చుకున్నారు, 10 మామిడి పళ్ళు రేటు మీకు 100 రూపాయలు వచ్చింది. ఎంత? 100 రూపాయలు. 100 రూపాయలు. 10 మామిడి పండ్లు ఒక మామిడి పండు కుళ్ళిపోయింది. అది వెనక్కి తీసుకెళ్ళి ఇస్తే అతని దగ్గర మనకి ఎంత డబ్బులు వేస్తే అడగండి మీ ఇంట్లో పిల్లల్ని. రాదు. సో చదివేది ఎట్లా ఉంటుంది అంటే బుక్లో ఉన్నదాన్ని రాస్తారు, ఆ బుక్లో ఉన్నదాన్ని బట్టి కొడతారు, వెళ్ళి రాస్తారు, అప్పుడు పాస్ అవుతారు. సో ఒక డిగ్రీ చదివే పిల్లగాడు ఉన్నాడు అనుకోండి. అంటే ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ సిస్టమ్కి అసలు ప్రాక్టికల్గా మన లైఫ్కి ఏం సంబంధం లేదు? సంబంధం ఉండదండి, ఎక్కడ సంబంధం ఉండదు. ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, తెలియదు మనకి. సో లేదు ఒక హౌస్ రిజిస్ట్రేషన్ చేయించాలి, ఎక్కడ చేసుకోవాలో తెలియదు మనకి. సో లేదు ఒక బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసుకోవాలి, ఒక ఫామ్ ఫిల్ చేయడం రాదు మనకి. సో మనకి ఒక బ్యాంకులో డబ్బులు ఎట్లా దాచి పెట్టుకోవాలో తెలియదు, దానికి పోస్ట్ ఆఫీస్ అంటే తెలియదు, ఒక ఈమెయిల్ ఎట్లా పంపించాలో తెలియదు. ఇంకా చాలామందికి ఏంటంటే ఈమెయిల్ ఎట్లా పంపించాలో తెలియదు. ఈమెయిల్ ఇప్పుడు ఒక డైరెక్టర్ ఉన్నాడు, డైరెక్టర్కి కింద ఎంప్లాయీ ఈమెయిల్ ఎట్లా పంపించాలో తెలియదు, ఒక క్లయింట్కి ఈమెయిల్ ఎట్లా పంపించాలో తెలియదు, ఒక చిన్న పీపీటీ తయారు చేయడం కూడా తెలియదు. అంతా స్క్రాప్ అండి. మా దగ్గరికి వచ్చే ఎంప్లాయీస్ అంతా మేము మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చుకొని మళ్ళీ వాళ్ళని ట్యూన్ చేస్తే అంటే అందరూ కాదు, నేనేమంటానంటే 100 మంది వచ్చారు అనుకోండి, 100 మందిలో 10 మంది తెలుగు ఉంటారు, మిగతా 90% ఇట్లే ఉంటారు. మీరు స్కూల్స్లో కావాలంటే మీరు సర్వే చేయండి, మీరు వెళ్ళండి ఒక సర్వే చేయండి. అంటే థియరిటికల్ బుకిష్ నాలెడ్జ్ ఉంది కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్స్పీరియన్స్ రాదు. పోనీ స్కిల్స్ అసలు ఎట్లా ఉండవు, నాలెడ్జ్ కూడా ఉండదు, ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు. ఇప్పుడు మనకి ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు కదా, ఆయన ఏం చేశాడో అడగండి, ఒక ఎమ్మెల్యే ఏం చేశాడో అడగండి, ఒక కార్పొరేటర్ ఏం చేశాడో అడగండి, ఎవరు తెలియదు. వాళ్ళ సంగతి ఏమంటే అడగండి. కార్పొరేటర్ ఏం చేశాడు మనం చాలా మంది మనల్ని అడిగి మనకి కూడా తెలియదు. ఎందుకు? దానికి సంబంధించి మనకు తెలియదు కాబట్టి. అంటే నేను స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మోస్ట్లీ ప్రాక్టికల్ నాలెడ్జ్కి దగ్గరగా కనుక పిల్లల్ని ట్రైన్ చేయగలిగితే ఈ దీంట్లో నుంచి వచ్చే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్యూన్ అయ్యే అవకాశం ఉంది. మీ ఇండస్ట్రీలో విమెన్ ఎక్కువ ఉంటారు, సో దాని గురించి చెప్పండి సార్. అసలు విమెన్ ఎక్కువ ఉండడం అంటే అది ఎలక్ట్రిక్ వర్క్స్ లో విమెన్ ఎక్కువ ఉండడం అంటే కొంచెం ఆశ్చర్యకరంగా. అంటే ఎలక్ట్రానిక్స్ మనం ఒక ఛార్జర్ తీసుకున్నాం అనుకోండి మేడం, ఆ ఛార్జర్లో సుమారుగా ఒక 27 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకే, నేను నార్మల్ చెప్తున్నాను, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకటి 17 ఉండొచ్చు, లేకపోతే 50 ఉండొచ్చు, ఒక 27 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఛార్జర్ ఎంత ఉంటుంది మనకి? ఎంత? ఈ 27 ప్రొడక్ట్స్ని పెట్టాలంటే ఏం కావాలి? ఓపిక కావాలి, అంతే కదా. సో దాంట్లో ఇంకా మీరు పార్ట్స్ చూస్తే ఒక బాక్స్ ఉంటుంది, 2 బాక్స్లు ఉంటాయి, 2 బాక్స్ జాయిన్ చేయ ఉంటుంది, దానికి వైర్ ఉంటుంది, వైర్కి కనెక్టర్ ఉంటుంది, అటో కనెక్ట్ ఇటో కనెక్ట్ ఉంటుంది, మళ్ళీ దాంట్లో పీసీబీ ఉంటుంది, పీసీబీ మీద 27 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ 27 ప్రొడక్ట్స్కి ఇవన్నీ ఉంటాయి. దీనికి అంతా ఏంది? ఓపిక ఎక్కువ కావాలి. 90% మెన్కి ఉమెన్తో పోల్చుకుంటే పేషెన్స్ తక్కువ ఉంటుంది. చాలా మంది ఉండొచ్చు, కొంతమంది ఎక్సెప్షన్ కేసు ఉండొచ్చు, బట్ 90% వాళ్ళకి తక్కువ ఉంటుంది. అందుకని ఏ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ తీసుకున్నా
మీకు 90% ఉమెన్ ఉంటారు. ఇప్పుడు చైనాలో తీసుకోండి, ఈ ప్రొడక్షన్లోనే కాకుండా సేల్స్లో కూడా వాళ్ళే ఉంటారు. వాళ్ళే ఇన్స్టాలేషన్ చేస్తారు, సో వాళ్ళే మొత్తం చేస్తున్నారు. సో ఇండియాకి మంచి అవకాశం ఉందండి, ఎందుకంటే ఉమెన్ చాలా మంది ఇప్పుడు కూడా హౌస్ వైఫ్లు ఉన్నారు, వాళ్ళంతా ఈ ఇండస్ట్రీస్లో చేసుకునే అవకాశం ఉంటుంది. సో మనకు రానున్న రోజుల్లో ఇండియాకి 2 ఇండస్ట్రీస్ బాగుంటాయండి. ఒకటి ఎలక్ట్రానిక్స్, 2 ఫుడ్, 3వది ఫార్మా చెప్పొచ్చు, 3 అనుకోవచ్చు ఫార్మాస్. ఈ 3 ఇండస్ట్రీస్ బాగా గ్రో అవుతాయి ఇండియాకి. సో ఉమెన్గా ఉండి బేసిక్ స్కిల్స్ నేర్చుకుంటే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ జాయిన్ అయితే రానున్న రోజుల్లో మీరు సొంత ఇండస్ట్రీ పెట్టుకొని చేసుకోవచ్చు. ఉమెన్కి సబ్సిడీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి మీ క్లయింట్ లిస్ట్ చెప్పినప్పుడు 13,000 క్లయింట్స్ అన్నారు. 13,000 ఎక్కడి నుంచి సార్? అంటే మీరు ఇంపోర్ట్ కూడా ఎక్స్పోర్ట్ కూడా చేస్తారా? రా మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకుంటారు, సో ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తారా మీ ప్రోడక్ట్స్ అన్ని? అవును, మేము ఇండియాలో అన్ని ప్లేసెస్ సప్లై చేసాం మేడం. ఎక్స్పోర్ట్ కూడా చేసాం, రవాండా కూడా చేసాం, మాల్దీవ్స్ చేసాం, దుబాయ్ చేసాం. సో డిఫరెంట్ ప్లేస్ల నుంచి ఉన్నారు క్లయింట్స్. సో మేము మోస్ట్లీ డిజిటల్ చేస్తాం, ఆఫ్ ఫీల్డ్ తక్కువ చేస్తాం. అంటే మీ దగ్గరికి వెళ్ళి మీకు లైట్ రిక్వైర్మెంట్ ఉందా ఇప్పుడు తక్కువ చేస్తాం, మేము ఆన్లైన్ ఎక్కువ చేస్తాం. సో ఆన్లైన్లో ఏమైపోయిందంటే ఇప్పుడు ఎక్కువ మంది 90% ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ఇటువంటి చూస్తారు. మేము ప్రొడక్ట్ మీద అవేర్నెస్ కూడా ఎక్కువ క్రియేట్ చేస్తాం కాబట్టి మా క్లయింట్స్ ఓవరాల్గా వరల్డ్ వైడ్ ఉంటారు. క్లయింట్ సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా మా దగ్గర రివ్యూస్ చూస్తే 11,000 ఉంటే 11,000లో ఒక 10% కొంచెం నెగిటివ్ రాసి ఉంటారు, 90% రివ్యూస్ పాజిటివ్గా ఉంటాయి. మా ఫెయిల్యూర్ రేట్ చూసుకుంటే 0.1 ఉంటుంది. అంటే మేము ఫెయిల్యూర్ రేట్ చూస్తామంటే మేము ఈ సంవత్సరం 1,00,000 ప్రోడక్ట్లు అమ్మాం అనుకోండి, మాకు ఎన్ని వెనక్కి వచ్చాయి చూసుకుంటే దాంట్లో 0.1 ఫెయిల్యూర్ రేట్ ఉంది. సో ఇది మా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీకి చాలా అడ్వాంటేజ్, ఇండియాలో మంచి గ్రో అవుతుంది ఇండస్ట్రీ. ఆన్లైన్ త్రూ ఎక్కువ సేల్ ఉంది, ఎక్కువ సేల్ ఉంది. ఓకే, ఆఫ్లైన్ చాలా తక్కువ, ఎందుకంటే ఫిజికల్ ప్రోడక్ట్ అంటే డెలికేట్ ప్రోడక్ట్ కూడా ఆన్లైన్ లో వర్కౌట్ అవుతుంది. స్టిల్ ఆన్లైన్ అమ్మటం కంటే కూడా ఆన్లైన్ మార్కెటింగ్ చేస్తాం. అదే మార్కెటింగ్ ఆన్లైన్ లో, బట్ స్టిల్ కస్టమర్ అక్కడ రాకున్నా కూడా ఆన్లైన్ లోనే ఆర్డర్స్ ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. చేయొచ్చు, కొన్ని చేయొచ్చు. అంటే అవి తక్కువ చేస్తారు, మా ఇండస్ట్రీలో తక్కువ చేస్తారు. ఇప్పుడు మొబైల్ ఫోన్ వాటిలో చేస్తారు, కానీ మా ఇండస్ట్రీలో ఏంటంటే దే షుడ్ కమ్ అండ్ ఫీల్ చేసి చూస్తారు. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా మేము ఎక్స్పోర్ట్ కూడా చేస్తామనేసి, ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మీరు ఎలా అసలు ఒక క్లయింట్ ఆన్లైన్లో కనెక్ట్ అయ్యి మీకు మీరు అక్కడ డిస్ప్లే పెడతారా, లేకపోతే మీరు డైరెక్ట్గా వెళ్ళి కస్టమర్ కొటేషన్ ఇస్తారా? సపోజ్ మాకు ఒక యూఎస్ క్లయింట్ మనం కాల్ చేశాడు, ఒక ఆస్ట్రేలియా క్లయింట్ కాల్ చేశాడు, ఒక దుబాయ్ క్లయింట్ కాల్ చేశారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఆన్లైన్లో చూస్తారు, వాళ్ళు చూసి మన ప్రొడక్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఆ ప్రోడక్ట్ వాళ్ళకి సంబంధించి దొరికింది అనుకోండి, వాళ్ళు మనకు కాల్ చేస్తారు ఆన్లైన్లో, మీ ప్రోడక్ట్ ఉంది కదా అని. వాళ్ళకి మేము ఏం చేస్తాం, ఆన్లైన్లో వీడియో కాల్లో చూపిస్తాం, మా దగ్గర ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇట్లా చేస్తామని. సో ఆయన ఏం చేస్తాడు, ఆయనకి ఏ ప్రోడక్ట్ అయితే రిక్వైర్మెంట్ ఉందో ఆయన కొటేషన్ పంపించమంటాడు. కొటేషన్ పంపిస్తే కంపేర్ చేసుకుంటాడు. సపోజ్ ఆస్ట్రేలియాలో మేము హైబెలైట్ సప్లై చేస్తాం, ఆస్ట్రేలియాలో సప్లై చేసినప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న క్లయింట్కి అక్కడ ఒక $1,000 అయింది అనుకోండి ఆ ప్రోడక్ట్ వాల్యూ, మా దగ్గర $6,000 వచ్చింది అనుకోండి, కానీ ఉపయోగం కదా. ప్రోడక్ట్ ఆన్లైన్ స్పెసిఫికేషన్ చూశాడు, మా కంపెనీ 8 ఇన్స్టెన్స్ ఉంది, సర్టిఫికెట్స్ గవర్నమెంట్ కూడా అక్కడ పెట్టింది కాబట్టి అవన్నీ వెరిఫై చేసుకుని తీసుకుంటాడు ఆర్డర్. ఫస్ట్ కూడా శాంపుల్ ఆర్డర్ తీసుకుంటారు, ఒక 10 ప్రోడక్ట్లు 5 ప్రోడక్ట్లు తీసుకుంటారు. అది వర్క్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఒక 1000 ప్రోడక్ట్లు ఆర్డర్ ఇస్తారు. అవుట్ సైడ్ చెప్తున్నా, ఇప్పుడు ఇండియాలో అనుకోండి పక్కనే కాబట్టి పక్క స్టేటే కాబట్టి ఈజీగా రావచ్చు, తీసుకోవచ్చు. మేము ఎక్కడైతే ఇంపోర్ట్ కూడా చేసుకుంటాం కాబట్టి సో అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు, పరిచయాలు అవుతాయి, సో ఈజీ అవుతుంది. మేము విజిట్ చేస్తూ ఉంటాం, ఎక్కడ ఇది ఎగ్జిబిషన్ జరిగినప్పుడు ప్రతి ఎగ్జిబిషన్ విజిట్ చేస్తూ ఉంటాం, అక్కడ ఫ్రెండ్స్ ప్రాక్టీస్లో పెడతాం మేము. సో మా గుంటూరులో పెట్టాం, తర్వాత వైజాగ్లో కూడా పెడతాం ఇట్లా. ఓకే, ఇప్పుడు 16 అవుట్లెట్స్ అన్నారు, 16 అవుట్లెట్స్ 25 crores ప్రొడక్షన్ బిజినెస్ టర్నోవర్ పర్ యానమ్. టర్నోవర్ 25 crores ఉంది ఈ ఇయర్. ఒక నెక్స్ట్ ఎలా ఉంది సార్ ఎక్స్పెన్షన్? ఇదే ఫీల్డ్ లో మీరు ఇంకా ఎక్స్పాండ్ తప్పకుండా చేస్తామండి. మేము అనుకునేది ఏంటంటే మాకు కస్టమర్స్ చాలా మంది ఇప్పుడు పంజాబ్ నుంచి కాల్ చేస్తారు, ఢిల్లీ నుంచి కాల్ చేస్తారు, లేకపోతే దుబాయ్ నుంచి కాల్స్ వస్తాయి. వాళ్ళంతా ఏమంటుందంటే మా దగ్గరలో ఏమన్నా మీ కంపెనీ ఉందా, షాప్ ఉందా, డిస్ప్లే చూడటం కానీ అని అడుగుతారు. సో అటువంటి వాళ్ళందరికీ ఆన్లైన్లో చూపించినా కానీ ప్రొడక్ట్ పట్టుకొని చూసి దాని క్వాలిటీ అని చెక్ చేస్తుంటారు క్లయింట్స్. ఎవరైనా లైట్ కూడా చూస్తుంటారు, ఎంత లైట్ వస్తుంది. అటువంటి వాళ్ళందరికీ వాళ్ళ దగ్గరలో ఉంటే బాగుంటుందని ఒక ఉద్దేశంతో మేము ఏం చేస్తున్నామంటే ఇండియా మొత్తంలో ఒక 700 అవుట్లెట్స్ ఎస్టాబ్లిష్ చేసి ఈ ప్రతి అవుట్లెట్కి ఒక నలుగురు ఎంప్లాయీస్ని రిక్రూట్ చేస్తాం. మీ వాళ్ళతో పాటు ఏం చేస్తామంటే ఇండియా మొత్తంలో ఐఐటీ కాలేజ్ కానీ డిప్లొమా కాలేజ్తో టైప్ చేసుకొని వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం.
సో తద్వారా ఏమవుతుంది, ఇండియాలో మా ద్వారా రానున్న రోజుల్లో 700 ఇంటూ 10 మంది వేసుకున్న ఒక 7,000 మందికి మేము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి, సో తద్వారా ఎవరైతే మా క్లయింట్స్ ఉన్నారో బెస్ట్ సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నాం. సో మేబీ ఒక 5-6 ఇయర్స్లో ఇండియా మొత్తంలో మా అవుట్లెట్స్ చూడవచ్చు. సో ఈజీగా అంటే ఇప్పుడు మీరు చెప్పిన 25 CR టర్న్ ఓవర్ ఈజీగా 20-30 టైమ్స్ పెరిగిపోతుంది మీరు చెప్పిన అవుట్లెట్స్ ప్రకారం. డెఫినెట్గా అయితేనే కదండి, సో దట్ కస్టమర్ కూడా సేవ్ అవుతుంది. సో మేము 50 కోట్లు టర్న్ ఓవర్ చేసి సుమారు గోవారాలు కలిపి ఒక 50 కోట్లు కానీ టర్న్ ఓవర్ చేసి ఉంటాం ఇప్పుడు దాకా 8 ఏళ్లలో. సో దాంట్లో ఒక 30 కోట్లు మా క్లయింట్స్ సేవ్ చేస్తుంటాం, డిఫరెంట్ సొల్యూషన్స్ ఇచ్చి, మార్కెట్ కంటే తక్కువ రేట్ ఇచ్చి. సో ఆ విధంగా మీకు ఒక ఇండస్ట్రీ చెప్పాను ఇందాక, 25 లక్షలు దాన్ని 6 లక్షలకి ఇచ్చారంటే ఆయన మిగతా 19 లక్షలు మిగిలిపోయింది కదా. ఆ ఇండస్ట్రీ వాళ్ళు వేరే వాళ్ళకి ఏం చేస్తారు, తగ్గింది కాబట్టి ఆయన ప్రొడక్షన్ కాస్ట్ తగ్గింది కాబట్టి ఆయన ఏం చేస్తాడు, వీళ్ళు గివ్ ది బెస్ట్ రేట్ విత్ ది మార్కెట్ కదా. సో మేము ఎప్పుడైతే ఈ కస్టమర్స్కి లైటింగ్ ద్వారా బెస్ట్ ప్రోడక్ట్ ఇచ్చి తక్కువ రేట్లు ఇవ్వగలిగాము, తద్వారా వాళ్ళు కూడా బెస్ట్ ప్రొడక్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది కదా. సో ఆ విధంగా చాలా ఉపయోగపడుతుంది బేసికల్గా మేడం. అంటే మీ ప్రాఫిట్ పర్సెంటేజ్ తగ్గించుకొని మరి ఎక్స్పాన్షన్ ఎక్కువ చేయాలనుకుంటున్నాను. 100% అట్లా ఉంటుంది పాన్ ఇండియా. పాన్ ఇండియా మేము ఎప్పుడు కూడా మా సింపుల్ పాలసీ, మేము కాస్ట్ మార్కెట్లో ఎంత అమ్మినా మాకు సంబంధం లేదు. ఇప్పుడు అవుట్లెట్స్ అనే వారికి C2C చేస్తున్నారా, B2B చేస్తున్నారా? రెండు చేస్తాం, అక్కడ రెండు చేస్తున్నారు. మాది ఎక్కడ కూడా మీకు ఏది కావాలో తయారు చేస్తామండి. మీరు రేపు ఇండస్ట్రీ పెట్టారనుకుందాం, ఎల్ఈడి ఇండస్ట్రీ పెట్టారు, మా దగ్గర డ్రైవర్ దొరుకుతుంది. మీరు డ్రైవర్లో ఒక పార్ట్ టైం అమ్మేస్తాం. మేము ఫాలో ఇండిగో ఫాలో అవుతాం, వాళ్ళు కూడా అంతే ఏదైనా అమ్ముతారు కాబట్టి మేము కూడా ఏదైనా అమ్ముతాం. సో ఒకటి అది. సో రెండోది ఎక్స్పాన్షన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే అండి, కస్టమర్కి వీలైనంత ఎక్కువ సర్వీస్ చేయాలని. సో ఆయన దూరంగా వెళ్లకుండా ఆయన దగ్గరలో ఉన్న ప్లేస్కి వెళ్ళి చూసుకొని బెస్ట్ రేట్లో తీసుకొని, సో ఇనిషియలైజేషన్ కూడా మేమే ప్రొవైడ్ చేసి, రేపు ఏదైనా వస్తే సర్వీస్ కూడా మేమే ప్రొవైడ్ చేసాం అనుకోండి, సో ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ దొరుకుతాయి. సో జనరల్గా మీరు ఇల్లు కట్టినప్పుడు చూడండి, ఫ్యాన్కి ఒక దగ్గరికి వెళ్తారు, వైర్కి ఒక దగ్గరికి వెళ్తారు, స్విచ్లకు ఒక దగ్గరికి వెళ్తారు, లైట్స్కి ఒక దగ్గరికి వెళ్తారు, ఇన్స్టాలేషన్కి ఒక పర్సన్ అడుగుతారు. సో మళ్ళీ ప్రొఫైల్ లైట్స్ చేస్తే ఎలక్ట్రీషియన్ రాదు కాబట్టి ఇంకో పర్సన్ దగ్గరికి వెళ్తారు, స్టెచ్ ఫిల్మ్ చేస్తే ఇంకో పర్సన్ దగ్గరికి వెళ్తారు. మీరు ఇల్లు కట్టి ఒక విల్లా కడితే మీరు సుమారుగా ఒక 30-40 మంది కలుస్తారు. ఎలక్ట్రికల్ సంబంధించి ఈ 30-40 మందికి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ మా దగ్గర దొరుకుతాయి. మేమే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ దొరుకుతాం. తర్వాత మీకు అవసరం అనుకున్నారనుకోండి, ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంది, ఏఎంసీ కావాలన్నా ఇస్తాం. సో అంటే మీకు ఏ సమస్య ఉన్నా మా వాళ్ళు వస్తాడు, 2,000 ఇస్తే చాలు, వాడు చెక్ చేసుకుంటాడు, ఏదైనా సమస్యను సాల్వ్ చేస్తాడు, చేయాల్సింది ఉంటాయి అంతే. మన ఏఎంసీ అంటే అదే కదండి, సంవత్సరం మొత్తం ఇస్తాం. మీ ఒక పెద్ద అపార్ట్మెంట్ అసోసియేషన్లో ఉన్నారు, మీరు ఏం చేస్తారు, ఒక ఎలక్ట్రీషియన్ పెట్టుకుంటారు, ఆయన కూడా టెంపరీగా ఇస్తాడు. ఆయన దగ్గర లైట్స్ ఉండవు, వైర్స్ ఉండవు, స్విచ్చెస్ ఉండవు, ఇవన్నిటికి మళ్ళీ మీరు ఫీల్ అవుతుంటారు ఏమని, అరే ఇది ఎక్కువ కొంటున్నాడు ఎలక్ట్రీషియన్, ఇక్కడ స్కామ్ చేస్తున్నాడు అనుకుంటాం. మా దగ్గర ఏంది, మీకు అగ్రిమెంట్ ఉంటుంది, మా రేట్లన్నీ ఆన్లైన్లో ఉంటాయి. సో మీరు చూసి ఓహో ఈ రేట్ ఇక్కడ కొన్నాడు, ఆన్లైన్లో ఎంత చూసుకోవచ్చు. సో మేము ఎక్కువ పెట్టడానికి అవకాశం లేదు, మావాడే వస్తాడు, మావాడే ఇన్స్టాల్ చేస్తాడు, మీరు మళ్ళీ అడగాల్సిన అవసరం లేదు, షాప్ అతను అడగాల్సిన అవసరం లేదు, ఎండ్ టు ఎండ్ సర్వీస్ చేస్తాం. ఈ ఎక్స్పాన్షన్లో మా అవుట్లెట్స్తో పాటు చిన్న చిన్న షాప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మేము టైప్ చేసుకొని వాళ్ళ ద్వారా కూడా బిజినెస్ చేయాలనుకుంటున్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో మేము కస్టమర్కి బెస్ట్ సర్వీస్ ఇచ్చి వీళ్ళంత ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఇండియాకి గ్రోత్ సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటాం. ఓకే సుబ్బిరెడ్డి గారు, చాలా టైం ఇచ్చారు మా స్టూడియోకి వచ్చి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్స్ క్యూన్యూస్ నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,